టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ తాతా మధు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? ఉంటే ఆయన మార్పు పార్టీపై ఏ మాత్రం ప్రభావం చూపుతుంది? పిట్టలు గొడవలు పడుతుంటే పంచాయతీ తీర్చడానికి పిల్లు ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ ఇట్లాంటి కథే ఒకటి నడుస్తుందంట. నేను జనాలు అనుకుంటున్నది ఉన్నట్టు మీతో మాట్లాడతా. 100% దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఈ పాడ్కాస్ట్ మాకు అర్థమైపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది. ఎన్ని కేసులు పెట్టుంటారు టీఆర్ఎస్ మీద? ప్రతి మండలంలో కేసులు ఉన్నాయి. రియాక్షన్ మీరు అప్పుడు యాక్షన్ చేశారు, ఇప్పుడు రియాక్షన్. కాంగ్రెస్ టైంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ టైంలో ఏం జరిగింది మీరు చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ టైంలో ఏం జరిగిందో నేను చెప్తా. ఇదే మిక్కిలినేని నరేంద్ర, ఇదే డివిజన్ లో ఉంటారు, పక్క డివిజన్ ఉండే ముస్తఫా, వీళ్ళందరినీ టార్గెట్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టలేదా? అంటే ఓన్లీ ముస్తఫా అండ్ మిక్కిలినేని నరేంద్రే టౌన్ లో కాంగ్రెస్ నాయకుల. ఇదే బీఆర్ఎస్ సమయంలో కబ్జాలు కూడా ఎక్కువైనాయి. ఖమ్మం జిల్లా అధికార పార్టీకి చెందిన వ్యక్తి తనపై తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు అని చెప్పి కూడా బాగా అయినప్పటికీ కామన్ మ్యాన్స్ లో కానీ ఎలక్షన్స్ టైంలో కానీ. దీని గురించి మీరేమంటారు? కబ్జాలు, దోపిడీ, అవినీతి ఉన్నది ఓపెన్ గా జరిగినాయి. చెప్పాలంటే లిస్ట్ వల్ల చదవచ్చు. 2 చేతులు కలవంది సౌండ్ రాదంటారు కదా, మరి అది ఏ రకంగా పుకార్ అనేది బయటకు వస్తుంది? పెద్ద బాస్ రిటైర్మెంట్ తీసుకుంటాడు, చిన్న బాస్ నెక్స్ట్ అని. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన చనిపోతాడు, ఎవరు లేరు. కేసీఆర్ గారి మీద అనేక సార్లు దాడి చేసే ప్రయత్నం చేసి పువ్వాడ గారిని తాతా మధు గారు టార్గెట్ చేస్తే తాతా మధు గారిని ఇంకొకరు ఎవరో టార్గెట్ చేస్తున్నారు అనేది ఎవరికి అవసరం లేదని. నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చినోడిని, 20 సంవత్సరాలు బయట ఉండొచ్చినోడిని. నాకు ఏదో ఈ చిల్లర రాజకీయాలు చేయాల్సినంత అవసరం లేదు. పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోవడానికి ముఖ్య కారణం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు చేయబట్టే పువ్వాడ అజయ్ కుమార్ కి ఓట్ బ్యాంకింగ్ అనేది పడిపోయింది. అది వాస్తవమా కాదా? సార్ దేనికోసం అన్నట్టు మీరు అనేది మీకు తెలుసు. కథ మ్యానిపులేటెడ్ సమాధానం చెప్తున్నారు. మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అంటానంటే నేను ఓపెన్ ఫ్యాక్ట్ ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తాను. ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తాతా మధు గారిని తప్పియాలి అని చెప్పి సొంత పార్టీలోనే మీ వెనక గోతులు తీస్తున్నారా లేదా? ఇప్పుడు అప్పుడప్పుడు మన గాసిప్స్ చెప్పాలి కదా. ఓ బగ్గు అన్న విభేదాలు, లేకపోతే పువ్వాడకి తాతాకు పట్టలేదు. మధ్యలో నేను ప్రెసిడెంట్ అయినాక కొన్ని మీడియా వాళ్ళు రాశారు, ఎడొచ్చి గేదెలు తిరుగుతున్నాయి ఆఫీసులని. మరి మీడియా వాళ్ళందరూ తిరుగుతారు. పువ్వాడ అజయ్ కుమార్ గారి మధ్యలో, తాతా మధు గారి మధ్యలో ఏం నడుస్తుంది అసలు? ఏం నడవట్లేదు. ఆయన పని ఆయన చేసుకుని నా పని. కోల్డ్ వార్ ఏం లేదా? కోల్డ్ లేదా హాట్ వార్ లేదు. ఏ వార్ ఉండే. నాకు అల్టిమేట్ బాస్ ఎవరు? కేసీఆర్. దెన్ నెక్స్ట్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నోబడీ ఈస్ గోయింగ్ టు బి మై బాస్. మాక్సిమం ఖమ్మం నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేసేది దయాకర్ రెడ్డి గారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తే సగం బ్యాక్ సగం డౌన్ చేయవచ్చు అన్న మైండ్ సెట్ తో మీరు గేమ్ క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. ఎవరిని ఇప్పుడైనా లిప్ లేకుండా పవర్ రాదు. తాతా మధు గారు బడుగు బలహీన వర్గాల దగ్గరికి రానియడు, తక్కువ కులస్తుల్ని చులకనగా చూస్తారు అని చెప్పి ఒకటి ఆర్టికల్ బాగా వైరల్ అయింది వాట్సాప్ గ్రూప్లలో కూడా. గురించి తెలవాలి, ఎందుకంటే వాళ్ళకి ఏజెండా అయింది. వాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని రాసిందనే తెలవాలి. ఈ సమాజం అనేది కులంతో పిల్లిపోయింది. ఎవడు కులానికి వాడు గోపుకుంటాడు. మనం ఒకళ్ళు మంచిగా మాట్లాడినా ఏమైందంటే ఏదో మన శ్రీరంగ రీతులు చెప్పినట్టు ఒకళ్ళు మనం చెప్పి. తాతా మధు గారు ఫ్యూచర్ టార్గెట్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? రాజకీయ సమీకరణ, సామాజిక ఈ నేను మీ ఒపీనియన్ చెప్పాల్సి వస్తే మళ్ళీ నేను ఏదో కాంట్రవర్సీకి చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. తాతా మధు గారు 100% నెక్స్ట్ టర్మ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. అది కూడా ప్రెసెంట్ ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని పక్కకు జరిపి ఖమ్మంలో పోటీ చేయాలని ట్రై చేస్తున్నారా లేదా? కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ. సో రైట్, ఇప్పుడు పాయింట్కి వచ్చారు. పువ్వాడ గారు ఖమ్మం వచ్చినప్పుడు పువ్వాడ గారి మీటింగ్స్ లో మీరు ఎందుకు దూరంగా ఉంటారు? మనం కూడా ఒక పేపర్ రాసిండు, డుమ్మా కొట్టిండు తాత, డుమ్మా కొట్టిండు అజయ్ రాసుకుని నాకేం అదే. ఓ 100 అంటే అండి రాజకీయాల్లో 100 జరుగుతాయి. పువ్వాడ అజయ్ కుమార్ని ఖమ్మానికి రానియకుండా ఆధిపత్యం చేయాలి అని ఒక మైండ్ సెట్ లేదంటారు. ఇంకొక ఎలిగేషన్ ఉంది మీ మీద. తాతా మధు గారు కార్యకర్తల్ని పట్టించుకోరు, తొందరగా రెస్పాండ్ గారు అనే మాట బయట వినపడుతుంది. అది వాస్తవం కాదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేను కామెంట్ చేయదలుచుకున్నాను. కామెంట్ చేస్తే రియాక్షన్ వస్తుంది. నాకు ఆయన మీద ఎవరితో భయపడుతుంది కాదు, ఎవరు భయపడు. బట్టి గారు అని ఎవరికి అర్థం కాదు, అపరిచితుడు ఆయన. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషినండి. ఒకళ్ళు గోతులు తీస్తారు,
ఒకళ్ళు బావులు తవ్వుతారు, లేకపోతే ఇంకోటి చేస్తారు అనేటువంటిది ఐ డోంట్ కేర్. ఒకవేళ తవ్వాలని ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళే ఆ గోతులో పడిపోతారు. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? ఫైన్, బాగున్నా. ఎలా ఉంది సార్ ప్రెసెంట్ టీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా 2 సంవత్సరాలు అయిపోయింది కదా ఆల్రెడీ. అంటే 2 సంవత్సరాలు అలవాటు పడ్డారా ప్రతిపక్షంలో? కదా, డైజెస్ట్ చేసుకోవాలి. పబ్లిక్ ఇచ్చిన నిర్ణయం, ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలి కదా, తప్పదు కదా. డైజెస్ట్ చేసుకోవాలంటారు? 100% చేసుకోవాలి. మోస్ట్లీ స్టార్టింగ్ లో చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఎక్కువ రోజులు గవర్నమెంట్ ఫామ్ కాదు, ఎక్కువ రోజులు గవర్నమెంట్ నిలబడదు అని బాగా ఒక కాన్ఫిడెన్స్ ఉంది మీలో. ఇప్పుడు రాను రాను మన టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడమే కష్టం ఉందేమో నెక్స్ట్ కూడా అన్న పరిస్థితికి ఏర్పడేలా జరుగుతుంది సిచ్యువేషన్స్. దాని గురించి మీరేమంటారు? రెండు ఇలా, ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అనేటువంటిది మేమన్నది కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నాం. అంటే అలా కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఓల్డ్ కాంగ్రెస్. సో దాన్ని బేస్ చేసుకుని మీలాంటి పేపర్లో ఛానల్స్ రాసినాయి తప్ప మేము బీఆర్ఎస్ కి ఎప్పుడు లేదు. మా నాయకుడు ఎప్పుడు క్లియర్ గా చెప్పాడు, ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చాడు, వాళ్ళ 5 years వాళ్ళు ఉండాలి, ఉంటేనే పబ్లిక్ కూడా బీఆర్ఎస్ పరిపాలనకి అట్లాగే కాంగ్రెస్ పరిపాలనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, లెట్ దెమ్ ఎంజాయ్ అని చెప్పాడు కేసీఆర్ గారు. ఏ రోజు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి కూల్చాలి, లేకపోతే కుట్రలు చేయాలని కేసీఆర్ గారు ఏ రోజు చెప్పలేదు. కేటీఆర్ గారు చేసినట్టుంది కదా. తప్పండి. కేసీఆర్ గారి ఆదేశం లేకుండా ఎవరు ఈ పార్టీలో మాట్లాడరండి. అది కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, తాతమ్మదైనా ఎవరైనా కేసీఆర్ గారు బాస్ చెప్తేనే అవుతుంది. పెద్ద బాసా చిన్న బాసా? పెద్ద బాస్. 100%. పెద్ద బాస్ మీదే నడుస్తుంది అంటారా పార్టీ మొత్తం? 100% పక్కా. మీలాంటి వాళ్ళు తెలియదు, బయట ఉన్న వాళ్ళకి. మాకు తెలుసు కదా, ఎందుకంటే మేము పార్టీ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది. 2 చేతులు కలవంది సౌండ్ రాదంటారు కదా, మరి అది ఏ రకంగా పుకార్ అనేది బయటకు వస్తుంది? పెద్ద బాస్ రిటైర్మెంట్ తీసుకుంటాడు, చిన్న బాస్ నెక్స్ట్ అని రకరకాల పుకార్లు వస్తున్నాయండి. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పేపర్లు, ఆంధ్ర వాళ్ళకి ఒత్తాసు పలికేటువంటి పేపర్లు, ఆంధ్ర భావదారిద్ర్యం ఉన్నటువంటి పత్రికలు అనేక మంది రాశారు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన చనిపోతాడు, ఎవరు లేరు అని అనేక సందర్భాలు రాశారు. అంటే వాళ్ళ నీచ నికృష్టమైనటువంటి ఒక జర్నలిజాన్ని ఉపయోగించి కేసీఆర్ గారి మీద అనేక సార్లు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి కేసీఆర్ గారి 100% ఫిట్. ఆయన ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నాయి, ఆయన చెప్పిందే జరుగుతా ఉంది. సో ఇదంతా పక్కన పెడితే సార్, ప్రెసెంట్ ఖమ్మం డిస్టిక్ పర్పస్ వస్తే, ఖమ్మం డిస్టిక్ లో పరిపాలన ఏ విధంగా ఉందంటారు? మీకు అర్థం కావాలి. 3 మంత్రులు ఎప్పుడు లేని రాష్ట్రంలో, ఇటు ఉమ్మడి రాష్ట్రం కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, ఖమ్మం జిల్లాకి ఇంతమంది మంత్రులు రాష్ట్ర కేబినెట్ లో ఉన్నది ఫస్ట్ టైం. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకి మంత్రిగా 3 సార్లు చేశాడు, అజయ్ కుమార్ గారు చేశాడు, జలగ వెంగళరావు గారు చేశారు, సిద్ధారెడ్డి గారు చేశారు. కానీ ఇండివిజువల్ గా ఒక మంత్రి ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఈ రోజు 3 మంత్రులు ఉన్నా జరగట్లేదు. ఇది వాస్తవం. డెవలప్మెంట్ లేదంటారు? లేదు, చెప్పవాలని ఉంటే ఎక్కడున్నది? మేము చేసినటువంటి బడ్జెట్ కేటాయించి చేసిన వర్క్లే ఈ రోజు ఇంకా చేస్తూ ఉన్నారు. ఓకే, ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు మున్నేరుకు బ్రిడ్జి కడుతున్నారు, ఎత్తిగల బ్రిడ్జి. అది బీఆర్ఎస్ హయాంలో శాంక్షన్ అయ్యి బడ్జెట్ అయ్యి అంత అయింది. రిటైనింగ్ వాల్ మేము తెచ్చింది. లేదా ఒక 4 lanes వరంగల్ క్రాస్ రోడ్ నుంచి నాయుడుపేట వరకు కానీ, ఇవన్నీ కూడా మేము చేసినాయి. ఇప్పుడు మీకు ఇల్లందు రోడ్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి కదా. ఈ జిల్లాలో వచ్చింది కొత్తగా. వాళ్ళు ఏంటంటే సీతారామ ప్రాజెక్ట్స్ డైవర్షన్ కోసము ఆ జులూరుపాటి నుంచి ఏనుకూరు తీసుకొచ్చిన లింక్ కెనాల్, దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం కోసం 200 కోట్లు దానికి పెట్టారు. దానివల్ల ఏ ఉపయోగం ఏందో నాకైతే ఇప్పుడు కరెక్ట్. మోస్ట్లీ కామన్ మ్యాన్స్ లలో ఉండేది ఏంటంటే, తుమ్మల గారు అంటే అభివృద్ధి ప్రదాత అని చెప్పి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. తుమ్మల గారు ఖమ్మం నియోజకవర్గంలో మినిస్టర్ గా ఉంటూ, ఖమ్మంలో ఒక మినిస్టర్ గా ఉన్నా కానీ కూడా మీరు అభివృద్ధి ఏం లేదంటున్నారు. దాన్ని పార్టీ పరంగా చూడమంటారా, వ్యక్తిగతంగా చూడమంటారా? వ్యక్తి కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, జలగ వెంగళరావు గారు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి చేశారు. మొన్న రాష్ట్రం ఏర్పడక ముందు 2013 వరకు ఈ జిల్లాలో ఏం అభివృద్ధి జరిగిందనే దానికి 2014 నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధిని కంపేర్ చేసుకుంటే ఏ డయాస్ మీద అయినా చర్చకు నేను సిద్ధం. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉండొచ్చు, నేను కాదంటలే. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి చేయుతనిచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారికి బడ్జెట్ అలొకేట్ చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అందుకు ఆ డిఫరెన్స్ గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా చేశారు. కానీ ఆ రోజు వచ్చినటువంటి ఈ జిల్లాకు వచ్చిన బడ్జెట్ ఎంత, నిధులెన్ని, ఇవన్నీ ఏంటంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆలోచించుకోవాలి. ఏదో వేగ్గా గుడ్డిగా మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం కాదు. అందుకోసం ఖమ్మం నగరం ఇయ్యాల. ఖమ్మం అనేటువంటిది నీకు మొత్తం రాష్ట్రానికి రోల్ మోడల్ గా అయింది. ఈ రోజు చూడండి, మీరు ఎక్కడ చూసినా చెత్త ఏడబడితే ఆడ మున్సిపాలిటీ అంత గందరగోళ పరిస్థితి. ఖమ్మంలో డివైడర్స్ వచ్చినా, లైటింగ్ వచ్చినా, ములకారం డెవలప్ అయినా, ఇలా 7-8 వాకింగ్ ట్రాక్స్ వేసినా, లేకపోతే వెలుగుమట్ల పార్క్ వచ్చినా, కలెక్టరేట్ వచ్చినా, ఇదన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల ద్వారా వచ్చినాయి తప్ప గత ప్రభుత్వాలు చేసినాయి కావు. ఇదే బీఆర్ఎస్ హయాంలో కబ్జాలు కూడా ఎక్కువైనాయి,
అని చెప్పి కూడా బాగా వినపడ్డది కామన్ మ్యాన్స్లలో కానీ ఎలక్షన్స్ టైంలో కానీ. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనిషి మీద బురద జల్లాలంటే కొంత చల్లుతారు. కబ్జాలు, దోపిడీ, అవినీతి ఇలాంటి పదాలు ఉన్నాయో ఆ పదాలకు డిక్షనరీ అనేది కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ డిక్షనరీ నుంచి వచ్చినాయి ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ చేసినంత అవినీతి కానీ కుంభకోణాలు ఈ దేశంలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అది ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్. నేను చెప్పడం కాదు, తాతమ్మ చెప్పడం కాదు, ఉన్నది ఓపెన్ గా జరిగినాయి. చెప్పాలంటే లిస్ట్ 100 చదవచ్చు. ఓకే, అందుకోసం దాట్ ఈస్ నాట్ క్రైటీరియా. మాకేంటనంటే మేము మా ఎజెండా ప్రకారం డెవలప్ చేసినామా లేదా అనేటువంటి. సో మీరు ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ గురించి, వాక్ వేస్ గురించి డిస్కషన్ చేశారు కదా. మొన్న రీసెంట్ గా ఎప్పుడు రానంత వరదలు ఖమ్మం పట్టణంలో సగం ముంచేసింది. ఖమ్మాన్ని ఎప్పుడు రాని లెవెల్కి వచ్చాయి వాటర్. 2 సార్లు వచ్చినాయి, ఒకసారి కాదు. అది అప్పట్లో ఎప్పుడో బీఆర్ఎస్ లో వచ్చినాయి, కాంగ్రెస్ టైంలో వచ్చినాయి. కాంగ్రెస్ టైంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ టైంలో ఏం జరిగింది మీరు చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ టైంలో ఏం జరిగిందో నేను చెప్తా, చెప్పండి. బీఆర్ఎస్ టైంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, కామన్ మ్యాన్స్ అనుకుంటుంది అందరూ కూడా, ప్రెసెంట్ ఉన్న కాలువలన్నీ మూసేసి వాక్వేలు పెట్టేసి వాటికి దారులు లేకుండా ఏం లేకుండా దాన్ని కన్జెస్టెడ్ గా తగ్గియబట్టే ఈ కాలువలో ఉన్న నీళ్ళన్నీ ఎటుపోవాలి అర్థం కాక కూడా మొత్తం వరదలు మొత్తం ఇటు వచ్చేసాయని చెప్పి మీ అపోజిషన్ పార్టీస్ గానీ కామన్ మ్యాన్స్ గానీ అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? వరద అనేది ప్రపంచం ఎప్పుడు చరిత్రలో వరద వచ్చిందండి. వర్షం పడ్డది, ఓవర్ నైట్ నీకు క్లౌడ్ బరస్ట్ అయింది, బ్రహ్మాండంగా ఆకేరు మున్నేరు అనేది ఎప్పుడు రానంత వరద వచ్చింది. ఓకే, దానితోనే నీకు వరద వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రకృతి విలయం వచ్చినప్పుడు ఎవరైనా చేయాలి. మొత్తానికి యాక్ట్ ఆఫ్ గాడ్ ఏదైనా ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం నిమిత్తం మాత్రం. మీరేం చెరువుల్ని మూసేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎక్కడ ఏ కాలువలు మేము చెరువులు పునరుద్ధరించిన వాళ్ళమండి. కాకతీయుల తర్వాత చెరువులు దవ్వింది బీఆర్ఎస్. మేము ఆ రోజు జిల్లా మంత్రులు గాని, ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని ఆ రోజు వరద సమయంలో ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ టైంలో వచ్చిన వరదల్లో ఇక్కడ జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఏం చేసినట్టు ప్రజలందరికీ తెలుసు. కనీసం నీళ్ళలో చిక్కున్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి రక్షించడం కోసం హెలికాప్టర్లు ఇవ్వలేనటువంటి మంత్రులు, కానీ వాళ్ళ సొంత పనులకు మాత్రం హెలికాప్టర్లో వరద టైంలో తిరిగినటువంటి మంత్రులు ఈ జిల్లాలో చూశారు. ప్రజలు తిట్టారు. వాళ్ళు తిట్టిన తిట్లు వాళ్ళకి అర్థమయ్యే ఉంటాయి. ప్రజలు తిట్టారా, తిట్టించారా? మేము తిట్టాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు తిట్టిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, మేము కాదు. ఎందుకంటే ఆ ఏరియా అంతా మెజారిటీ వాళ్ళకే వచ్చింది, వాళ్ళే ఓట్లు వేసారు, వాళ్ళ జనమే. ఆ జేసీబీ తీసుకొచ్చి ప్రొక్లైన్ జేసీబీలు తీసుకొచ్చి కాపాడింది కూడా కాంగ్రెస్ నాయకుడే. ఆ రోజు ఆయనను కావాలని ఆ రోజు ఇబ్బంది పెట్టింది వాళ్ళే. అందుకోసం అట్లా కాదు, ప్రజలు నమ్ముతున్నారు. 80 ఏళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవడంతా కూడా హైదరాబాద్ లో కూర్చొని ఉంటే. సార్ సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికే ఒక 19 months 2 years దగ్గర కావస్తుంది గవర్నమెంట్. 20 months కావస్తుంది. ఈ 20 months పరిపాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు? ఫెయిల్ అంటారు. ఎమ్మెల్సీ చెప్తున్నా, ఫెయిల్ అయ్యామని చెప్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యే తిట్టుకుంటారు. కనీసం మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇచ్చిన సిడిపి ఇవ్వట్లేదు, ఎస్డిఎఫ్ ఇవ్వట్లేదు, ఎక్కడ చూసినా ఏదేదు. గ్రామ పంచాయతీలకు కనీసం బ్లీచింగ్ జరుపుకోవడానికి కూడా డబ్బు లేదు. దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎలక్షన్స్ పెట్టకపోయారు. విలేజ్ సెక్రటరీ జేబులో చిల్లు పట్టే పరిస్థితి ఉంది. ఇంతవరకు ఎక్కలేదు. మీరు అడగండి, కావాలంటే వెళ్ళి ఏ విలేజ్ సెక్రటరీని అడగండి, మీరు హ్యాపీగా ఉన్నారా అడగండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాపీగా ఉన్నారా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా, మీరు ప్రైవేట్ గా అడగండి, వాళ్ళే చెప్పేస్తారు. మీరు ఇంత మంచి చేసా అంటున్నారు కదా, మరి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? మీరు డెఫినెట్ గా ఉంటుందండి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న యాంటీ ఇన్కంబెన్స్ అనేది డెఫినెట్ గా దీనికంటే బాగుంటుంది అనుకుంటే. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి 420 420 హామీలు ఇచ్చిండ్రు. బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ స్కీమ్ ఇన్వెంట్ చేసినా కేసీఆర్ గారు చేసిన. కేసీఆర్ హయాంలో ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయి, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది అని చెప్పి మీరు అంటున్నారు. చాలా వరకు న్యాయం ప్రజలు కూడా అంటున్నారు. ఇప్పుడు ఇంత మంచి చేసినా గానీ మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ గారు ఇచ్చిన దాని అన్నిటి కూడా. రైతు బంధు 10,000 కేసీఆర్ ఇస్తే నేను 15 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. రైతులు ఏమనుకున్నారు, ఈయన వస్తే మళ్ళా 10,000 వస్తాయి కదా, ఆయన వస్తే 15,000 వస్తాయి అనుకున్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఆలోచన బుర్రలో నుంచి పుట్టినటువంటిది. కళ్యాణ లక్ష్మి పేద బిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ప్రభుత్వం తరపున సహాయం చేద్దాం, ఆ బిడ్డకి ఏదైనా ఉపయోగం జరుగుతుంది అనుకున్నాడు. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి రాగానే ఈ కేసీఆర్ ఇస్తే 1,00,000 ఇస్తాడా, మేము వద్దు దానికి తులం బంగారం యాడ్ చేస్తావా అన్నాడు. కామన్ గా పేదవాళ్ళు ఏమనుకుంటారు, అరే కేసీఆర్ మళ్ళీ గెలిచిన 1,00,000 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ తులం బంగారం రాదుగా, రేవంత్ రెడ్డి తులం బంగారం చెప్తున్నా అన్నాడు. సో తులం బంగారం ఇచ్చిందా? 98,000 పైన పెళ్లిళ్ళు అయినాయి. 98,000 తులాల బంగారం ఈ రోజు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆడబిడ్డలకు బాకీ పడి నడియాలా? ఇచ్చిండా? ఈ లేదు. తర్వాత మీకు పెన్షన్స్ 2,000 కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఉన్నాయి? 200 ఉండే. కేసీఆర్ గారు వచ్చి ఒక 1,000 చేసిన, 1,000 నుంచి 2,000 చేసాడు. ఆయన వచ్చి ఏమన్నాడు, నేను 4,000 ఇస్తాను. ఇచ్చిండా? ఈ లేదు. రైట్. రుణమాఫీ ఏం చెప్పిండు, మీరు ఎవరైనా పోండి, మగడు పెళ్ళం ఇద్దరు పోండి, పోయి తెచ్చుకోండి, అప్పు తెచ్చుకోండి, December 9వ తారీఖులో తెచ్చుకొని మేము మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇచ్చిండా? ఎంతమందికి ఇచ్చిండు? మీరు లెక్కలు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు? అందరు ప్రశ్నిస్తారు. ప్రశ్నించండి ఎవరు ప్రశ్నించకుండానే ఏదో జరుగుతున్నాయా? పెద్ద ఎత్తున ప్రజలు గవర్నమెంట్ ప్రశ్నిస్తుందా? 100%
పారిపోతారు మా ప్రశ్నలు. వాళ్ళ అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట పారిపోతారు. ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర, ఆన్సర్ ఉండదు వాళ్ళకి. నిజం చెప్పండి, ప్రశ్నిస్తుందా? హార్ట్ఫుల్ చెప్పండి. హార్ట్ఫుల్ చెప్తున్నాం. 100% చూస్తున్నారు, జనాలంతా చూస్తున్నారు. బరాబర్ జనం కూడా ఇదే ఖమ్మంలో 3 మంత్రులు మీరు ఏ పని చేయట్లేదు అని అంటున్నారు కదా. ఇదే ఖమ్మంలో ఆ 3 మంత్రుల మీద ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి గానీ, లేదంటే ఇదే ఖమ్మంలో ధర్నాలు చేయడం గానీ, ర్యాలీలు చేయడం గానీ, మాకు న్యాయం జరగట్లేదు, ప్రజలకు న్యాయం జరగట్లేదు అని మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు రోడ్డు మీదకి రావట్లేదు? మైకులు కనపడితే మాట్లాడుతున్నారు తప్ప రోడ్ల మీద ఎందుకు? మా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో ఈ జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అది కాక లోకల్ గా కమ్యూనిస్టులతో కలిసి కూడా ప్రోగ్రాంలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మిర్చి రైతుల ఇష్యూ మీద కానీ, పత్తి రైతుల ఇష్యూ మీద కానీ అనేక ఇష్యూస్ మీద మేము ఫైట్ చేసినాం. చెప్పవాలని మార్కెట్ లో ధర్నాలు చేసింది మేము, కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసింది మేము, లేమనేది కాదు. సోషల్ వెల్ఫేర్, విద్యార్థుల హాస్టల్స్, దాని మీద మేము రియాక్ట్ అయింది. ఎవరు కాలేదు కదా. ప్రభుత్వం రాగానే సంవత్సరానికి మీద పడి అలా చేస్తే మీరే అంటారు, అరే అమ్మ వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు, వీరికి ఇప్పుడు ఆగట్లేదు, ఒక పవర్ పోతే కనీసం 4 రోజులు కూడా ఓపిక పట్టలేరా, వచ్చి 1 year కావట్లేదు, వీళ్ళు ఎమ్మటే ఒకటే వారు ఇస్తున్నారని మీరే అంటారు. అందుకోసం మేమేమంటున్నాం అంటే, గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి కొంత టైం ఇవ్వాలనుకున్నాం, చేసుకొని మనం చేయలేకపోతాను. స్లోగా మేము కూడా మా యొక్క వాయిస్ పెంచుతున్నాం. రాబోయే రోజులు ఇంకా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. సో సార్, ఇప్పుడు నువ్వు ఖమ్మం విషయానికి వస్తే, ఖమ్మంలో ఎక్స్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారి గురించి మాట్లాడితే, ఖమ్మంలో అందరూ ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. అజయ్ అన్న అనియో, లేదంటే అజయ్ ఖాన్ అనో, ఇవన్నీ పెట్టుకున్న పర్సన్ కి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఓడిపోవడానికి కారణం అదే చెప్తున్నాను, రకరకాల రీజన్. ఒకటి అదే రీజన్ అంటారా? అది ఓడిపోవడానికి కూడా 100% అండి. అజయ్ కుమార్ డెవలప్మెంట్ అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు గారి టైం కంటే అజయ్ కుమార్ గారి టైంలో నిధులు ఎక్కువ వచ్చినాయి, ఫండ్స్. యాక్చువల్లీ దిస్ ఎ ఫ్యాక్ట్. 3 మంత్రులు ఉన్నారు. మీకు తెలుసు, కథ మ్యానిపులేటెడ్ కి సమాధానం చెప్తున్నారు. ఎందుకు? నేను ఒక మాట చెప్తా, అజయ్ కుమార్ ఓడిపోవడానికి మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అంటానంటే, నేను ఓపెన్ ఫ్యాక్ట్ ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తా. నేను జనాలు అనుకుంటున్నది ఉన్నట్టు మీతో మాట్లాడతా. 100% దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఈ పాడ్కాస్ట్ మాకు అర్థమైపోయింది. అట్లేం లేదు. నేనేమంటున్నా అంటే, పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోవడానికి ముఖ్య కారణం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు చేయబట్టి పువ్వాడ అజయ్ కుమార్ కి ఓట్ బ్యాంకింగ్ అనేది పడిపోయింది. అది వాస్తవమా కాదా? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు, పగడాల నాగరాజు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను. మీరు దేనికోసం అన్నట్టు మీరు అనేది? ఇటు మీ పర్పస్ చూసుకుంటే మీరు ఒక వర్గం తయారయ్యారు. ఓకే. పగడాల నారాయణ గారి పర్పస్ చూసుకుంటే కబ్జాలు అవి చేశారని కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి విరక్తి పుట్టి పువ్వాడ అజయ్ కుమార్ కి ఓటేయలేదు అని చెప్పి చాలా టాక్ వచ్చింది. ఆ టైంలో ఖమ్మంలో హాట్ టాపిక్ కూడా ఇదే నడిచింది. అది వాస్తవమా కాదా? సార్ మీకు క్లారిటీ చెప్తున్నా, ఈ పార్టీలో ఏ వర్గం లేదు, ఒకటే వర్గం ఉంది, అది కేసీఆర్ వర్గం. సార్ నిజం చెప్పండి, నిజం ఓపెన్ లేదా? తాత మధు గారికి ఒక వర్గం, తుమ్మల పువ్వాడ గారికి ఒక వర్గం లేదా? వినండి, ఇప్పుడు పార్టీ అనేటువంటి దానికి వచ్చినప్పుడు వ్యక్తిగతం వేరు, పార్టీ వేరు. వ్యక్తిగతంగా నా ఫ్రెండ్స్, నన్ను అభిమానించేవాళ్ళు, లేదా అజయ్ గారిని అభిమానించేవాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తారు. అల్టిమేట్ గా నా దగ్గరికి వచ్చేవాళ్ళని అజయ్ గారికి ఓటేయొద్దని చెప్పడమో లేకపోతే అది చేయడం అనేది పార్టీకి వ్యక్తిగతంగా అయితే ఉందంటారు. ద్రోహం చేయడం. మా ఇద్దరి మధ్య ఏం వేరు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్సీని. వాళ్ళందరూ కోఆపరేషన్ వల్ల నేను ఎమ్మెల్సీ అయినా. నాకు భద్రాచలం బాధ్యత తప్పు చెప్పారు, నేను భద్రాచలం వెళ్ళాలని గెలిపించారు. ఓపెన్ గా కుల్లంకుల్లా డిస్కషన్ చేసుకుందాం. పువ్వాడ అజయ్ కుమార్ గారి మధ్యలో, తాత మధు గారి మధ్యలో ఏం నడుస్తుంది? అసలు ఏం నడవట్లేదు. ఆయన పని ఆయన చేసుకుని, నా పని. కోల్డ్ వార్ ఏం లేదా? కోల్డ్ లేదా, హాట్ వార్ లేదు, ఏ వారు లేదు, ఏది లేదా? ఏ వారు లేదు. 100%. 200%. మీ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చూస్తారు. రేపు పొద్దున మధు గారు అబద్ధం చెప్పారు మీ ఇంటర్వ్యూ. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ ఏ కంటెండర్ టు హిమ్, నేను ఆయనకు అపోనెంట్ అయితే, నాకు ఎమ్మెల్యే సీట్ ఖమ్మం కావాలని నేను కొట్లాడి ఉంటే, తాత మధు గారు నిజంగానే అజయ్ కుమార్ గారి సీట్ కోసం కొట్లాడి అనుకోవచ్చు. నా కాన్స్టిట్యూన్సీ వచ్చి పాలేరు, నేను కొట్లాడితే ఉపేందర్ రెడ్డి గారి మీద కొట్లాడాలి. కానీ మా ఇద్దరికి ఏమీ లేదు, మీ ఇద్దరు నందమలానే పని చేసుకుంటున్నాం. నేను ఖమ్మంలో నేను ఎప్పుడు స్టేక్ అని చూడలేదు. మాకెందుకుంటది ఇష్యూ? పార్టీ విషయాలు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి ఆయన చెప్పిన నాకు నచ్చపోతే, నేను చెప్పింది ఆయన నచ్చపోదు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ గారు ఏం చెప్తున్నారో లేదా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారో వీ హ్యావ్ టు ఫాలో. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఓకే. అంతేగాని అట్లుండదు కదా. ఉండే నాకు అల్టిమేట్ బాస్ ఎవరు? కేసీఆర్. దెన్ నెక్స్ట్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బట్ నోబడీ ఈస్ గోయింగ్ టు బి మై బాస్. ఓకే. మేము మా జస్ట్ కోఆర్డినేషన్. రైట్. ఇప్పుడు పాయింట్ కి వచ్చారు. అంటే సో నాకు కేసీఆర్ కేటీఆర్ బాస్ గానీ, ఇక్కడ నాకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు నాకు బాస్ గారు ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా వన్ సైడ్ డివిజన్ తో మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య క్రాషెస్ వస్తున్నాయా లేదా? అజయ్ కుమార్ గారైనా, ఈ జిల్లాలో ఉన్న ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, దే ఆర్ మై కొలీగ్స్. అంతేగాని తాతామది చెప్పింది 100% మిగతా వాళ్ళ వినాలనో, లేకపోతే అజయ్ కుమార్ చెప్పింది మొత్తం వినాలనో ఎక్కడ మా రాజ్యాంగం లేదు. మేమేంటంటే ఉన్న ఇష్యూస్ మీద పార్టీ ఇచ్చిన డైరెక్షన్ లో పనిచేయటమే తప్ప. ఇప్పుడు నేను వెళ్ళి ఖమ్మంలో వెళ్ళి
మీరు ఎవరు అజయ్ కుమార్ చేయొద్దు అంటే అది తప్పు అవుతుంది. ఓకే, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమంటే మీ దృష్టికి వచ్చి చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. నాకు బాధ్యత తప్పే చెప్పింది కేసీఆర్ గారు, నువ్వు వెళ్ళి భద్రాచలంలో సార్ మరి పనిచేయాలి. మీరు ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు పువ్వాడ గారు ఖమ్మం వచ్చినప్పుడు పువ్వాడ గారి మీటింగ్స్ మీరు ఎందుకు దూరంగా ఉంటారా? పువ్వాడ గారు మీటింగ్ అయింది, పువ్వాడ గారు మొన్న మీటింగ్ అయింది, ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం మొన్న మీటింగ్ అయింది. ఓకే, ఈ కాల్ నాకు కాల్ చేశారు తను, కానీ నాకు ఆల్రెడీ వేరే ప్రోగ్రాము నేను ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ ఉంది. ఆయనకు అదే విషయం కమ్యూనికేట్ చేసిన. ఆ రోజు వెళ్ళిన నామా గారికి చేశాను, ఆ రోజు వెళ్ళిన రవి గారికి చేశాను. అన్న నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది, అజయ్ గారికి చెప్పాను, నేను రాలేకపోతున్నాను, ఏమనుకోబాకనే చెప్పాను. సేమ్ థింగ్ మనం మీటింగ్ పెట్టాము, నేను అందరికి కాల్ చేశాను. నామా గారికి ఢిల్లీ వెళ్ళాడు, అట్లాగే అజయ్ కుమార్ గారు ఆయన ఆరోగ్య సమస్య ఉంది, ఆయన హాస్పిటల్కి వెళ్తా అన్నాడు, వెళ్ళాడు. వారసారెడ్డి గారు అవుట్ ఆఫ్ కంట్రీ. కార్నర్ చేయలేదంటారా అందరు కలిసి? ఎవరు చేయలేదు. పువ్వాడ అజయ్ కుమార్ ని ఖమ్మానికి రానియకుండా ఆధిపత్యం చేయాలి అని ఒక మైండ్ సెట్ లేదంటారు. అసలు ఆ క్వశ్చనే ప్రస్తావనే ఉండదు. ఎందుకుంటది? మా పార్టీ ఒకళ్ళని ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పినప్పుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుంది. యాజ్ ఏ జిల్లా ప్రెసిడెంట్ గా మై రోల్ ఈస్ ఐ నీడ్ టు కోఆర్డినేట్ ఆల్ 5 కాన్స్టిట్యుయెన్సీస్. అంతవరకు యాజ్ ఏ ఎమ్మెల్సీగా 10 నియోజకవర్గాలకు నేను వెళ్తాను. ప్రోటోకాల్ ఉంది కాబట్టి మా భద్రాచలం వాళ్ళు పిలిచినా, మనుగురు వాళ్ళు పిలిచినా, అశ్వరావుపేట వాళ్ళు పిలిచినా, ఇల్లంద వాళ్ళు పిలిచినా, కొత్తగూడ పిలిచి వెళ్తాను. ఎందుకంటే నన్ను అక్కడ వాళ్ళు కూడా కలిసి ఎమ్మెల్సీగా అనుకున్నారు, 100% అక్కడికి వెళ్తాను. వెళ్ళొద్దు అనేటువంటి హక్కు కూడా ఎవరికి లేదు. లేదు, యాజ్ ఎ ప్రోటోకాల్ తప్పదు కూడా, వెళ్ళదు. పార్టీకి కూడా నేను నాకు ఉంది. అది అందుకోసం ఎవరు ఊహించుకొని రాసుకున్న దానికి నాకేమి లేదు. ఇప్పుడే మాట్లాడిన ఫోన్ మా అజయ్ కుమార్ గారితో వేరే విషయం మీద, అంటే మా ఇద్దరి మధ్య రిలేషన్ నేను ఫోన్ మాట్లాడుతున్నా. అంటే ఇంటర్నల్ గా మీరు ఉండొచ్చు, కానీ బయటకు మాత్రం ఈ టాక్ అనేది ఎందుకు వస్తుంది? పార్టీ అన్న డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఏ పార్టీ మన కుటుంబంలో ఉంటుందా? మీ బ్రదర్ చెప్పిన మాట మీరు ఇంటారా అన్ని టైంలో? ఓకే, అమ్మరా అని చెప్పింది ఇంటారా? కాబట్టి బయటకు వచ్చేది కొట్టుకోం కదా, బయటకు వచ్చేది అదే కదా కుటుంబాన్ని నష్టపడేలాగా బిహేవ్ చేయాలి కదా. అట్లుండదు. ఒక్కోసారి ఇంట్లో కూడా అరుచుకుంటాం, నీకు తెలియదు, నువ్వు ఆగానంటావు. ఆ పక్కింటి కలిసి లేదు వీళ్ళు అరుచుకొని కొట్టుకుంటారంటే కరెక్టా కాదు. మన ఇంట్లో మనం మాట్లాడుకుంటాం. సేమ్ థింగ్ పార్టీలో కూడా అంతే. సో మీరు ఇప్పుడు అన్నట్టు కూడా చూసుకుంటే రీసెంట్లీ కూడా ఇప్పుడు ఏదో నేను అన్నది కాదు, స్టేట్ మీడియా నుంచి కూడా వస్తున్న వాస్తవాలు ఏంటంటే ప్రెసెంట్ ఉన్న ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తాతా మధు గారిని తప్పియాలి అని చెప్పి సొంత పార్టీలోనే టాక్ అనేది జరుగుతుందా లేదా? అది మీకు తెలవాలి. ఒకటేంటంటే అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ మీ వెనక బోతులు తీస్తున్నారా లేదా? ఈ జిల్లా అధ్యక్ష పదవి అనేది నేను అడిగితే ఇచ్చింది కాదు. ఓకే, నేను అడగలేదు. దానికి కూడా పెద్ద స్టోరీ ఉంది కూడా. ఎందుకంటే మేము ఊయలేదు. నేను ఆ రోజు చెప్పింది ఎవరన్నా బీసీసీకి ఇవ్వని నాకు తాతా మధు స్వయంగా లెటర్ కేసీఆర్ గారికి ఇచ్చాడు. కానీ కేసీఆర్ గారు ఒక ఆలోచనతో చేసిండు. ఆయన ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఎవరెవరైతే పార్టీని నడిపించగలుగుతారనే ఆలోచనతోనే చేశాడు. యాక్చువల్గా నేను ఆ రోజు ఉదయం అనౌన్స్మెంట్ ముందు అక్కడే ఉన్నాను, కానీ నాకు తెలియదు. నేను వెళ్ళిపోతానంటే కాదు నువ్వు జిల్లా ప్రెసిడెంట్ అయినా చెప్తే నేను సర్ప్రైజ్ అయ్యాను. అందుకోసం ఏంటంటే మేము ఎప్పుడు వెళ్ళి మేము అడగలేదు. ఎవరు పార్టీకి ఎవరు సూటబుల్ అని అయితే కేసీఆర్ గారు చూసి నిర్ణయిస్తే వారవుతారు. అందుకోసం తాతా మధు వెళ్ళి ఈయన ఉంచొద్దు, లేకపోతే ఇంకొక ఆయన వెళ్ళి ఆయన ఉంచొద్దు అంటే చెప్పి ఇలాంటి సర్ప్రైజ్లన్నీ తాతా మధుకే వస్తున్నాయి అని చెప్పి వేరే నాయకులందరూ మిమ్మల్ని దించాలని చూస్తున్నారు. ఈ పార్టీలో ఒకరు దించాలి, ఒకరు పెంచాలి అనేటువంటిది సార్ నిజం చెప్పండి సార్. నిండు ఈ పార్టీలో ఒకళ్ళకు పోస్ట్ ఇవ్వాలన్నా, పోస్ట్ నుంచి దించాలన్నా, ఇంకోటి చేయాలన్నా రైట్ ఓన్లీ కేసీఆర్ గారికి ఉంది, లేదా కేటీఆర్ గారు. ఓకే, మిగతా ఎవరికి లేదు. ఇది ఒకవేళ మీడియాలో కూడా కొన్ని ఏంటంటే రేటింగ్ కోసం ఇప్పుడు అప్పుడప్పుడు మన గాసిప్స్ చెప్పాలి కదా. అప్పుడప్పుడు మేము కూడా చూస్తుంటాం టీవీలలో వస్తుంటాయి, ఓ బగ్గు అన్న విభేదాలు, లేకపోతే పువ్వాడకి తాతాకు బట్టలేదు, లేకపోతే తాతాకి ఇంకొకటి బట్టలేదు, ఇవన్నీ ఏదో చెప్తారు. మాకు కూడా రాశారు మధ్యలో నేను ప్రెసిడెంట్ అయినాక కొన్ని మీడియా వాళ్ళు రాశారు, ఎడొచ్చి గేదెలు తిరుగుతున్నాయి ఆఫీసులని. మరి మీడియా వాళ్ళందరూ తిరుగుతారు, మరి ఆ రాసిన ఛానల్ మరి మీడియా వాళ్ళు కనపట్లేదా? రోజు 40-50 మంది మీడియా వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ ఆఫీస్ లో కూర్చుంటారు. మీ మీడియా ఏ ఆఫీస్ పోరు, ఇక్కడే వస్తారు, ఇక్కడే ఛాయ్ తాగుతారు, ఇక్కడే మంచినీళ్ళు తాగుతారు, ఇవన్నీ చేస్తారు. ఎవడో ఒకటి రాస్తారు, మన బట్టినోడు, మనం మాట్లాడినోడు, కొద్దిగా ఎక్సైటెడ్ రాస్తున్నాడు. మనం కూడా ఒక పేపర్ ఆయన రాసిండు, డుమ్మా కొట్టిండు తాత, డుమ్మా కొట్టిండు అజయ్ దానికి రాసుకో. అదే ఆ స్కోప్ అనేది మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు రాస్తున్నారు. 100 అంటే రాజకీయాల్లో 100 జరుగుతాయి. అందుకోసం అవన్నీ కాదు, మనం ఆత్మసాక్షిగా మ్యాటర్ డైవర్ట్ చేశారు. నేను డైవర్ట్ చేయను. వెనక గోతులు తీస్తున్నారా లేదా మీ పార్టీ నుంచి పోస్ట్ నుంచి దిగడానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి? ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషినండి. ఒకళ్ళు గోతులు తీస్తారు, ఒకళ్ళు బావులు దవ్వుతారు, లేకపోతే ఇంకోటి చేస్తారు అనేటువంటిది ఐ డోంట్ కేర్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ నేను కేసీఆర్ గారు చెప్పింది చేస్తున్నా లేదా, కేటీఆర్ గారు చెప్పింది చేస్తున్నా లేదా, పార్టీ విధానాలను ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా, పార్టీ డైరెక్షన్ లో పనిచేస్తున్నా లేదా, అంతవరకే నా పని. మిగతా ఏం జరుగుతుందో నాకు అనవసరం. మీరు ఈ ఇంటర్వ్యూలో ఇప్పటికీ నాకు ఎవరు అవసరం లేదు, కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ అని చెప్పి అంటున్నారంటే ఇండైరెక్ట్ గా ఇంటర్నల్ గా పార్టీ మీటింగ్స్ లో నేను ఎవరి మాట అయినాను కేసీఆర్ గారు కేటీఆర్ గారి మాట ఏంటా అన్నప్పుడు పక్కన మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే పార్టీ ఇచ్చిన డైరెక్షన్ లో నేను పనిచేస్తున్నా లేదని ఆ మీనింగ్ ఏంది? అందరిని కలుపుకొని పోతున్నాం అనేది అర్థం. మా అల్టిమేట్ గా మా డైరెక్షన్ అనేటువంటిది మా యొక్క
వ్యూహం అనేటిది కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పిన విధంగానే ఉంటుంది తప్ప అట్లని కింద నాయకులందరినీ ఇగ్నోర్ చేసేసి ఇట్లా చేయడం అనేది అందరం కూర్చొని మాట్లాడుకోవటం. ఇప్పుడు మన మీటింగ్ అయింది, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చారు, వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే కూర్చున్నారు, వాళ్ళకే ఇచ్చాం అభిప్రాయం. నేను ఈ టోటల్ ఇంటర్వ్యూలో 2 క్వశ్చన్స్ అడిగా సార్. చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, పువ్వాడ అజయ్ కుమార్ గారు ఓడిపోవడానికి మీరా పగడాల నాగరాజు గారా కారణం? సెకండ్ క్వశ్చన్, మీ వెనక గోతులు తీసారా లేదా అని కారణం. ఈ రెండింటికి ఆన్సర్ లేకుండా ఆన్సర్ చెప్పారు, మ్యాటర్ మొత్తం డైవర్ట్ చేశారు. పువ్వాడ గారు ఓడిపోవడం తాతామధు కారణం కాదు, ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు. ఓకే. 2, తాతామధు వెనకాల ఎవరు గోతులు తవ్వటం లేదు. ఒకవేళ తవ్వాలని ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళే ఆ గోతులు పడిపోతారు, అంతే అంటారు. అంతవరకు గ్యారంటీ పక్క. ఈ రెండిట్లో ఎక్కడ అబద్ధం చెప్పినట్టు అనిపించట్లేదా? ఇక్కడ లేదు, ఎక్కడ 100% క్లారిటీ ఇస్తున్నారు, 100% పక్క. సార్ చాలా మంది చూస్తారు మమ్మల్ని పర్టికులర్ కూడా ఈ క్వశ్చన్స్ అడగండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వాళ్ళని టీఆర్ఎస్ కార్యకర్తలే మాకు చెప్పారు. మీరు అడుగుతారని నేను ఆన్సర్ చెప్పను. ఎందుకు చెప్తానంటే నేను భద్రాచలం ఇన్ఛార్జి వెళ్ళాను, స్వయంగా పువ్వాడ అజయ్ కుమార్ గారి బావగారు 35 సంవత్సరాలు సిపిఐ నుంచి కూడా వచ్చారు. ఆ రోజు కూడా ఆయన చెప్పే నేను చేసిన. ఓకే. నేను చెప్పను నిజంగా నాకు అజయ్ గారి గ్యాప్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆ క్రెడిట్ నేనే కొట్టేయచ్చు కదా. ఓకే. నేను వాళ్ళ మామయ్య కూడా చెప్పమని చెప్పాను. అట్లా ఉండదు అది, ఎందుకంటే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా డిస్టర్బ్ చేసుకోవద్దని చెప్తాను. మీ మీద వ్యతిరేకత లేదంట సొంత పార్టీలో? వ్యతిరేకత లేదు అని అంటే నా యొక్క స్టైల్ నచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, దాని గురించి కాదు కదా. ఇప్పుడు నాది ముక్కు సూట్ ఉంటుంది ఎవరు వెనకాల దాచుకుని ఇంకోటి చేసి ముందు మంచిగా మాట్లాడి వెనకాల గొత్తులు చేసే వ్యవహారం కాదు. ఇక్కడ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఏం నడవట్లేదు అంటారా? ఏం లేదండి. పువ్వాడ గారిని తాత మధు గారు టార్గెట్ చేస్తే తాత మధు గారిని ఇంకొకరు ఎవరో టార్గెట్ చేస్తున్నారు అనేది ఎవరికి అవసరం లేదండి. నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చినోడిని, 20 సంవత్సరాలు బయట ఉండి వచ్చినోడిని, నాకు ఏదో ఈ చిల్లర రాజకీయాలు చేయాల్సినంత అవసరం లేదు. కేసీఆర్ గారి మీద ప్రేమతోనే నేను వచ్చినోడు. ఓకే. కేసీఆర్ గారు చేతనిస్తే ఎమ్మెల్సీ అయినోడి, కేసీఆర్ గారు చేతనిస్తే ఈ జిల్లా అధ్యక్షుడు అయినోడి. అందుకోసం నేను ఎవరికో భయపడి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదంటే ఓపెన్ గా మాట్లాడతా, అది అందరికీ తెలుసు. ఈ పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. తాతామది ఏంటని. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు, కేసీఆర్ గారి ప్రేమతో వచ్చా అన్నారు. కేసీఆర్ గారి పిల్లల మీద ప్రేమ లేదా మీకు? కేసీఆర్ గారి ప్రేమ అంటే కేసీఆర్ పిల్లల మీద ఎందుకు కూడా భలే ఉన్నారంటుంది. అంటే ఆయన ఒక్కనే ఇక వాళ్ళు కేటీఆర్ కవితక్క వీళ్ళందరూ మీకు అనవసరం. ఇక్కడ ఏంటంటే ఈ పార్టీకి అధినాయకుడు ఎవరు? కేసీఆర్, రైట్? కేసీఆర్ గారి తర్వాత ఎవరు ఉంటారు? కేటీఆర్ గారు. ఎందుకు కేటీఆర్? వై కేటీఆర్? కవిత లేదా? ఎవరు? కవిత ఉంది కదా, మరి కవితను ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు? కాంట్రిబ్యూషన్ అండి. మా కేటీఆర్ గారు మా పార్టీ వరకు ప్రెసిడెంట్ చేసినారు. ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారి యొక్క సూచన మేరకు పార్టీ అంత నిర్ణయం డిస్కషన్ జరిగి ఆయన ఎన్నుకున్నాం. సో ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ ద రైట్ చాయిస్ అనేది మేము ఆయన పార్టీ వరకు ప్రెసిడెంట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన వర్క్ చేస్తున్నాడు. సో ఈజ్ వెరీ యాక్టివ్లీ వర్కింగ్. ఆయన ఈజ్ అ ప్రూవెన్ లీడర్. ఇవాళ మనకి ఎందుకంటే నేను అనకూడదు, ఎందుకంటే కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నదానికి శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ ఉన్నదానికి తేడా ఉంది. శ్రీధర్ బాబు గారు నా ఫ్రెండే, అది వేరే విషయం. కానీ ద ఎక్స్పోజర్ వాట్ హీ గాట్, ఎవరు? కేటీఆర్ గారు. దట్ ఈస్ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. హౌ హీ టాక్ అనేది ఇంపార్టెంట్. ఎట్లా అప్పీల్ చేయగలుగుతాడు, ఎవరిని కన్విన్స్ చేయగలుగుతాడు, తనకున్న స్కిల్స్. ఈజ్ ద రైట్ చాయిస్ అనేది మా పార్టీ ఉద్దేశంలో కేటీఆర్ గారి తర్వాత రైట్ చాయిస్ కేటీఆర్ గారు అనేది అనుకుంది పార్టీ అంతా. ఓకే, యాక్సెప్ట్ చేసింది. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా మాట్లాడుకుంటే, మీరు ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా చూసుకుంటే, మీ కింద స్థాయిలో ఉన్న నాయకులు, టౌన్ ప్రెసిడెంట్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడున్న టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు గారి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అసలు ఖమ్మంలో ఎక్కడ లేని ఆరోపణలు, ఖమ్మంలో ఏదైతే జరిగినా కానీ దీంట్లో వెనక పగడాల నాగరాజు గారు ఉన్నారని ఒక వార్త వినపడేది. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఏ రోజు కూడా ఒక యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? అది నిజమైతే యాక్షన్ తీసుకుంటాం, నిజంగా అందరికి ఎట్లా యాక్షన్ తీసుకుంటాం? ఓకే, నిజం కాదంటారు? 100% కాదు. ఓకే, ఏది కాదు? నాగరాజు కబ్జా నాగరాజు కబ్జా చేసిన మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా క్వశ్చన్ మిమ్మల్ని, ఈ జిల్లాలో హైయెస్ట్ కబ్జా చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఓకే, వస్తుంది ఆ టాపిక్ కూడా చెప్తా. నేను ఎందుకు అంటున్నా, ఎందుకు టాపిక్ వచ్చాడు మళ్ళీ మాట్లాడతా. ఎవరు ప్రభుత్వ భూములు ఎంత ఆక్రమించారు, ఎవరు ఎంత ప్రభుత్వ భూములు కొల్లగొట్టారు, ఎవరెంత ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారు నేను ఓపెన్ చెప్తా, ఇబ్బంది ఏం లేదు. సో మొత్తానికి ఒప్పుకున్నారు నాగరాజు చేసిండు, ఆయన కంటే ఎక్కువ చేశారంట. ప్రూవ్ కావాలి కదా, దాని చెప్తున్నా. నాగరాజు చేసినట్టు ప్రూవ్ చెప్పండి, ఏడుంది మొత్తం ఆరోపణలు. ఎవరైనా ఇప్పుడు గుడ్డగాల్సి మీద ఎంతమంది అయినా వేస్తారు. మీ వెనకాల ఎన్ని నడుస్తున్నా కానీ స్క్రీన్ ముందు మాత్రం ఈ పార్టీ వాళ్ళని కాపాడుకోవడం కోసం చాలా ట్రై చేస్తారు. కాపాడుకునేది ఉండదండి. ఇప్పుడు ఎవరైనా ఉంటది, కొన్ని ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, 100% మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మా రాఘవ మీద ఇన్సిడెంట్ ఒక ఆరోపణ వచ్చింది, అది ఆరోపణ మాత్రమే, ఇంకేమి ఇక్కడ ప్రూవ్ కాలే, ఏ కోర్టు కాలే, ఎవరు చేయలేదు. అయినా పార్టీ సస్పెండ్ చేసినాం. అవును, చేదు కదా. వాళ్ళ నాన్నగారు మంత్రి గారు వాళ్ళంతా ఉన్నారు, అయినా మేము ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక ఆరోపణ వచ్చింది కాదు, ఆ రోజు పార్టీ రియాక్ట్ అయింది అంతే. అందుకోసం దానికి ఎందుకు అనుకుంటాం?
ఆమె తప్పు చేయలేదని మేము 100% మేము అనుకుంటున్నాం. ఓకే, చట్టం ముందు అది తేలుతుంది కదా. సో తప్పు చేయలేదు కాబట్టి యాక్షన్ చేసుకోలేదు అంటున్నారు. అంతే. ఇప్పుడు ఓకే, ఇందాక మీరు పొంగులేటి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా. రీసెంట్లీ జరిగిన ఇష్యూ ఒకటి చూసుకుంటే పొంగులేటి గారిది ఆర్మీ రవి ఇష్యూ ఒకటి జరిగింది, సూసైడ్ అటెంప్ట్ జరగడం జరిగింది. దాని మీద మీరు చాలా కూడా అగ్రెసివ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఏం జరిగింది అసలు టోటల్ ఎపిసోడ్ లో? ఏం జరిగిందని చాలా టైం పట్టింది చెప్పడానికి. షార్ట్ కట్ లో చెప్పండి. షార్ట్ కట్ ఏముంటది, ఆర్మీ రవి అనే వ్యక్తి తిరుమలాయపాలకు సంబంధించిన వ్యక్తి, పాలేరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఓకే. ఆర్మీ రవి మీద తిరుమలాయపాలెం పోలీసులు, ఖమ్మం టౌన్ పోలీసులు కుట్రబల్లి కుమ్మక్కయ్యి ఖమ్మంలో కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే, ఎందుకు పెట్టారంటారు కేసు? అది ఎందుకు పెట్టారని మీరు చెప్పాలా, ఎందుకు పెట్టారనేటువంటిది. మీరు కూడా జర్నలిస్ట్ కదా, ఇన్వెస్టిగేట్ చేయాలి కదా ఎందుకు జరిగింది అనేది. ఓకే, అంటే ఏ కేసుకి అయితే పెట్టడానికి ఎవరినైతే పావుగా వాడుకుంటారో ఆ వ్యక్తి రివర్స్ అయిపోయాడు. ఓకే, అది అన్యాయం, తప్పని అది పోలీసు బాస్ కి అర్థమైంది. అర్థమై వాళ్ళే పోయి మా మీద అనవసరంగా వస్తుందని చెప్పి కోర్టు పోయి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు. సో ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారు. జరిగింది కుట్ర. ఈ ప్రాసెస్ లో దయాకర్ రెడ్డి గారి పేరు వచ్చింది. సపోజ్ ఇప్పుడు పొంగులేటి గారి మేనల్లుడు ఖమ్మం పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి గారి పేరు వచ్చింది. దాంట్లో ఇంకొంతమంది నేమ్స్ వచ్చాయి, ఆ పార్టీ నాయకులకు సంబంధించిన కొంత నేమ్స్ వచ్చాయి. మధ్యలో వీళ్ళే 100% వీళ్ళని టార్గెట్ చేశారు అంటానికి ప్రూఫ్స్ ఏంటి, గ్యారెంటీ ఏంటి? ఎవరిని ఎప్పుడైనా నిప్పు లేకుండా పవర్. నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నా, మీరు నేను చెప్తున్నా. ఎందుకంటున్నా అంటే ఈ రోజు కూడా నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషం, నాకేం గట్టి పంచాయతీలు లేవు. తుమ్మల నాగేశ్వరరావు జిల్లాకు 4 సార్లు మంత్రికి 4 సార్లు పనిచేసి, తుమ్మల నాగేశ్వరరావు భార్య పేరు ఇప్పుడు బయటకు వచ్చిందా? ఆ మీద ఆరోపణలు వచ్చినాయి. ఎప్పుడైనా ఏ రోజు రాలేదు. రామా నాగేశ్వరరావు గారి భార్య ఉంది, ఏ రోజున బయటకు ఆరోపణలు వచ్చినాయి? బుద్ధిరాజు రవిచంద్ర గారు వారి భార్య పేరు ఎప్పుడు వచ్చిందా? బోడపూడి వెంకటేశ్వరరావు గారు, పువ్వాడ నాగేశ్వరరావు గారు, లేకపోతే గుమ్మడి నర్సయ్య గారు, ఇట్లా అనేక మంది చేశారు కదా. వాళ్ళ భార్యల పేర్లు ఇప్పుడు వచ్చినాయా? రాలేదు. పువ్వాడ అజయ్ కుమార్ గారి భార్య వసంతలక్ష్మి గారు, ఆమె పేరు ఇప్పుడు బయటకు వచ్చిందా? ఓన్లీ బట్టి గారి భార్య పేరు, శ్రీనివాసరెడ్డి గారి అల్లుడి పేరు ఎందుకు బయటకు వస్తుంది? వాళ్ళు యాక్టివ్ తిరుగుతున్నారు, ఒక అరాచక శక్తులుగా మారారు. పదవిని అడ్డం పెట్టుకొని మాకంటే ఎవడెక్కువ లేదనేటువంటి దాని మీద ఉన్నారు. అంతకంటే వేరేది ఏమి లేదు. పొంగులేటి గారి బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారు ఉంటారు కదా, మరి వారి మీద మేము ఎందుకు ఆరోపణలు చేయట్లేదు? ఓకే, సొంత తమ్ముడు కదా ఈయనన్నే ఏలిడ్చిన మేనలుడు అయితే సొంత మేనలుడు కాదు, దూరమైన నాకు తెలుసు. కానీ ఎందుకు వచ్చింది ఆయన మీద ఆరోపణ? ప్రసాద్ రెడ్డి గారి మీద ఎందుకు రాలేదు? శ్రీనివాస్ రెడ్డి గారి కొడుకు మీద ఎందుకు రాలేదు? శ్రీనివాస్ రెడ్డి గారి భార్య మీద ఎందుకు రాలేదు? ఓన్లీ ఈయన మీద ఎందుకు వచ్చింది? మాక్సిమం ఖమ్మం నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేసేది దయాకర్ రెడ్డి గారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తే సగం డౌన్ చేయొచ్చు అన్న మైండ్ సెట్ తో మీరు గేమ్ క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. తప్పుడే, ఎందుకంటే నాకు తెలుసు కదా ఆయన మామూలు 1980 నుంచి 87 నుంచి తెలుసు నాకు దయాకర్ రెడ్డి. దాని గురించి చర్చ కాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన నాకేం లేదు. ఓకే, ద వే దే ఆర్ మ్యానిపులేటింగ్ పవర్ అనేది ఇంపార్టెంట్. పోలీస్ అధికారులు ఎట్లా ఉపయోగించుకుంటారు, రెవెన్యూ అధికారులు ఎట్లా ఉపయోగించుకుంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటారు, కలెక్టర్ సిపిలు ఎట్లా ఉపయోగించుకుంటారు, దాంట్లో వీళ్ళిద్దరు పాత్ర ఏందని. ఓకే, ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలండి ఆమెకి? ఎందుకు ఎస్కాట్ ఇవ్వాలి మన నందిని గారికి? వాట్ ప్రోటోకాల్స్ చేయాలి? అంటే సెక్యూరిటీ థ్రెట్ ఉంది ఆమెకేమన్నా? సో మీరన్నట్టు ఎందుకంటారు అంటే నీకు అవసరం లేదు కదా. ఇప్పుడు మా వాళ్ళు అంతకుముందు మా మినిస్టర్లో, మా ఎంపీలో, ఎమ్మెల్యేల వైఫ్ కూడా షాపింగ్కి వెళ్ళేవారు. వాళ్ళు ఆర్డినరీ హౌస్ వైఫ్ లాగా వెళ్ళేవారు. తనకు ఎక్స్ట్రా ఉంది. నాకు ఒకటి వచ్చింది, ఇప్పుడు కేటీఆర్ కొడుకు హిమాంశు, అతనికి ఎందుకు వాళ్ళ థ్రెట్ ఉంది? మేము కాదు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మనోడికి కూడా ఇచ్చారు. ఎందుకంటే థ్రెట్ బేస్డ్ ఆన్ దట్. ఒకే రిపోర్ట్ ఉంది, నందిని గారిని చంపేస్తారు, వేరే సంఘ విద్రోహ శక్తులు టెర్రరిస్టులు చంపేస్తారు, ఓకే పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఉందా? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ ఉందా? తాత మధు గారు ముక్సూటి మనిషి, ఏదన్నా డైరెక్ట్ ఓపెన్ గా మాట్లాడతారు. కోపం వచ్చినా ఆపుకోలేరు, సంతోషం వచ్చినా ఆపుకోలేరు అని చెప్పి మీ కార్యకర్తలు చాలా మంది నాతో డిస్కషన్ చేశారు. ఈ కోపం వచ్చిన ప్రాసెస్ లో గవర్నమెంట్ ఆఫీసర్స్ గానీ అధికారులను గానీ చాలా విస్తృతంగా తిట్టారు అనే పరిస్థితులు వచ్చాయి. స్టేట్ మీడియాలో కూడా నోరు జారిన తాత మధు గారు అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చాయి. వాస్తవమైనది? నాకు తెలిసి నేను ఒకే సందర్భంలో మాట్లాడేది, దాని గురించి నాకే ఇబ్బంది లేదు. నేను ఆ రోజు ఎమ్మెల్సీని కాదు, ఆ రోజు జిల్లా అధ్యక్షుని కాదు, నేను మామూలు సామాన్య కార్యకర్తను. ఆ రోజు అది లాస్ట్ 2016 ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా అధికారులు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో నేను తెట్లపాడు గ్రామంలో స్టేట్మెంట్ ఇచ్చాను. ప్రభుత్వం మనది, మనం ఎవరు భయపడాల్సిన అవసరం, మీరెందుకు భయపడతారు, భయపడాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే మేము మాట్లాడతాం అని కార్యకర్తలకు భరోసా ఇచ్చే టైం సందర్భంలో మాట్లాడే. కానీ మీరు ఏ ఒక్క రోజన్నా ఒక్క అధికారితోని, ఇప్పుడున్న అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మేమే పోస్టింగ్ ఇప్పించే చాలా మందికి ఈ రోజు పనిచేస్తారు. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కళ్ళని మీరు నాకు ప్రూవ్ చేసి తాతామది గారు పలానా సందర్భంలో మమ్మల్ని దుర్భాషలాడాడు, లేదా మమ్మల్ని ఇట్లా అన్నాడు
అని చెప్పి ముక్కలతో అనిపించండి, నేను రాజకీయాన్ని తప్పుకుంటాను. మీ కొలీగే మా టీ న్యూస్ జిల్లా ఇన్ఛార్జ్ సాంబా మీద కేసు పెట్టారు. కేసు పెట్టొచ్చా? మీరు ఇప్పుడు నన్ను బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనవసరం. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు ఏ విషయాన్నైనా కవర్ చేసే హక్కు మీకుంది. రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు టెర్రరిస్ట్ అయినా ఇంటర్వ్యూ చేయొచ్చు, దేశ ద్రోహినైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను వరస్ట్ సినారియో చెప్తున్నా. 100% మర్డర్ చేసినోడైనా మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. యాజ్ ఏ ఫోర్త్ స్టేట్ గా మీకు ఆ రైట్ ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు మీకుంది. యూరియా బస్తాలు దొరకట్లేదు, రైతులు ధర్నా చేస్తారు, చెప్పులు పెట్టుకోరు, లైన్లలో ఉన్నట్టే సాంబా కావచ్చు, రేపు ఇంకొక ఆయన పోవచ్చు. 100% పోతే నువ్వు కేసు పెడతావు. ఏం కేసు పెట్టినా దాంట్లో కొత్త న్యాయ చట్టం ప్రకారం ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టింది. దేశ ప్రభుత్వాన్ని కూల్చేసి పెట్టి కుట్ర కేసు పెట్టింది. తర్వాత ఎక్స్ట్రాక్షన్ సెక్షన్ పెట్టారు. అసలు అంటే అక్కడ ఇర్రెలవెంట్ సెక్షన్స్ పెడితే నేను సిపి గారు నేనే చెప్పాను, ఈ సెక్షన్స్ పెట్టిన 6, ఈ 6 దీనికి అప్లికబుల్ అవుతాయా? ఈయన పోయి రిపోర్టింగ్ చేస్తున్నాడు, చేసే హక్కు ఉందా లేదంటే ఉందన్నాడు. మరి ఉన్నప్పుడు ఈ సెక్షన్స్ ఎందుకు పెట్టారు? ఈ సెక్షన్స్ మీనింగ్ మీ ఆఫీసర్కి తెలుసా? తెలవకపోతే ఒక లా కాలేజీ నుంచి ఒక ప్రొఫెసర్ని పిలిపించి మీ జిల్లాలో ఉన్న అధికారులందరికీ ఒక ఓరియంటేషన్ ఇప్పించండి. సో ఇప్పుడు మీరు ఈ చట్టం గురించి అన్నారు కదా సార్, జనరల్ గా మాట్లాడుకుంటే అధికార చేతిలో రాజకీయ నాయకులు ఉంటున్నారా, రాజకీయ నాయకుల చేతిలో అధికారులు ఉంటారా? రాజకీయ నాయకులు అధికారులు అనేది ఇక్కడ క్వశ్చన్ కాదండి. మా టైంలోనే తిరుమలాయపాలెం జెడ్పీటీసీ కాంగ్రెస్ బెల్లం శ్రీనివాస్ ఆయన మీద కేసు పెట్టారు, SC ST అట్రాసిటీస్. మాకు తెలుసు అది ఫాల్స్ కేసు అని. మేమే నేను ఉపేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి కేసు పెట్టొద్దని చెప్పి కేసు తీసేయాలని చెప్పి. మాకేం అవసరం? అక్రమ కేసు పెట్టకూడదు కదా, తప్పు కదా. నువ్వు నిజంగా ఉంటే పెట్టు, రిలవెంట్ సెక్షన్ పెట్టు. మాదంటే కాంగ్రెస్ నుండి శాఖమూర్తి రమేష్, తుమ్మల నాయక్ షాతో పాటు ఆ రోజు బీఆర్ఎస్ నుండి ఆయన మీద కూడా SC ST కేసు ఉపేందర్ రెడ్డి గారు తీపేసి, రౌడీ షీట్ల మీద కూడా తీపిచ్చినాం. అక్రమంగా రౌడీ షీట్లు పెట్టిన వాళ్ళ మీద, వేరే పార్టీల మీద కూడా మీకు కావాలని ప్రూఫ్ ఇప్పిస్తా. కొత్తల మీద ఇప్పించారు, పాతల సార్. మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసుకుంటే గత 2 సంవత్సరాల్లో చెప్పమనండి, గత 2 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గంలో ఎవరి మీద? ఖమ్మం టౌన్ లో చెప్పండి. అదే పర్టికులర్ గా కొన్ని డివిజన్స్ లలో కొంతమంది కార్పొరేటర్ భర్తల మీద కావాలని టార్గెట్ చేసి రెచ్చగొట్టి గొడవలు పడి. కొత్తగా కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా వాళ్ళ మీద ఆ యాక్ట్స్ పెట్టే ఉన్నాయి. ఇదే మిక్కిలినే నరేంద్ర, ఇదే డివిజన్ లో ఉంటారు, పక్క డివిజన్ ఉన్న ముస్తఫా, వీళ్ళందరినీ టార్గెట్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టలేదా? అంటే ఓన్లీ ముస్తాఫా అండ్ మిక్కిలిన నరేంద్ర టౌన్ లో కాంగ్రెస్ నాయకుల మీరు వాళ్ళనే టార్గెట్ చేశారు. ఎందుకు అంటున్నారు? మిమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళకంటే ముందు కూడా ఇక్కడ టౌన్ లో కాంగ్రెస్ అనేక మంది నాయకులు, వాళ్ళందరి మీద ఎందుకు కాలేదు? వాళ్ళకంటే పెద్ద లీడర్లు ఉండు, వాళ్ళకంటే ఎక్కువ క్వశ్చన్ చేసిన వాళ్ళు, వాళ్ళకంటే ఎక్కువ ధర్నాలు చేసి పికెటింగ్ చేసి వాళ్ళ మీద ఎందుకు కాలేదు? మరి అదే అంటున్నా, అదే ఇద్దరి మీద ఎందుకని? వీళ్ళిద్దరిని టార్గెట్ వీళ్ళిద్దరిని అది టార్గెట్ అనేది ఉండదు. టార్గెట్ అనేటువంటిది ఎప్పుడు ఉండదు. టార్గెట్ అంటే మా వాళ్ళ మీద కూడా కేసులు అయినట్లంటే, మా పార్టీ మీద కేసులు అయితే 3వ రోజుకల్లా కేసు క్లోజ్ అయితే వీళ్ళు మాత్రం సంవత్సరాల తరబడి జైల్లో తిరుగుతూనే ఉండాలి. మా పార్టీ టైంలో పుట్టుకున్నప్పుడు కేసు అయిందా? ఏది ఎన్టీ రామారావు దండేసే క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మనుషులకి, అజయ్ కుమార్ గారి మనుషులకు మధ్య ఘర్షణ జరిగింది. రైట్. ఆ రోజు మంత్రి ఎవరు? అజయ్ కుమార్ గారు. కొట్టింది ఎవరు? అజయ్ కుమార్ గారి మనుషులు, శ్రీనివాసరెడ్డి గారి మనుషులు కొట్టుకున్నారు. కేసు పెట్టింది ఎవరి మీద? మంత్రి గారి మనుషుల మీద కేసు పెట్టింది. ఏం కేసు పెట్టిండ్రు? అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది. మరి మా గవర్నమెంటే కదా, మా మంత్రే కదా, మా మంత్రి మనుషుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పోలీసులు పెట్టారు కదా. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసి వరంగల్ జైలుకు పంపించారు కదా. మరి నిజంగా మా గవర్నమెంటే తలుచుకుంటే వాళ్ళ మీద కేసు ఉండేది కాదు కదా, అటెంప్ట్ మర్డర్ ఉండేది కాదు కదా. ఇప్పుడు తిరుగుతా ఉన్నారు కదా, మరి పెట్టింది ఎవరు? పోలీసులే కదా. కానీ సార్ నాకైతే ఒక క్లారిటీ ఉంది, జనాలకున్న క్లారిటీ గురించి మాట్లాడుతున్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీసులను వాడినంత ఏ గవర్నమెంట్ కూడా ఎవరు వాడుకోలేదు. అది వాస్తవమా కాదా? అది కూడా తాతా మధు గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉండగానే పోలీస్ యంత్రాంగాన్ని వాడినంత ఎవరు ఎక్కువ వాడలేదు ఇప్పటి వరకు రాజకీయంలో. పోలీస్ యంత్రాంగం అంత ఫ్రీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నంత ఫ్రీగా ఏ రోజు లేరనేది నా అభిప్రాయం. సో ఫ్రీ డేస్ ఇచ్చారు కాబట్టి వాడుకున్నారంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాక పోలీస్ స్టేషన్లని అభివృద్ధి చేయడంలో గానీ, పోలీస్ కు వెహికల్స్ ఇవ్వటంలో గానీ, పోలీస్ కి డ్రెస్ కోడ్లు ఇచ్చే అలవెన్స్ లో గానీ, పోలీస్ స్టేషన్ కి ఇచ్చే అలవెన్స్ అనేటువంటి ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు లేవు. సార్ నేను వేరే క్వశ్చన్ అడిగా, మీరు వేరే ఆన్సర్. సరే నేను చెప్తున్నా, పోలీసు వ్యవస్థ అనేది హ్యాపీగా ఉంది ఓన్లీ బీఆర్ఎస్ టైం. అడగండి, మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన ఫ్రీడమ్ తో పాటు ఎక్కువ వాడుకున్నారు. తప్పు వాడుకోలేదంటారు. ఏ వాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది.
ఎన్ని కేసులు పెట్టుంటారు టీఆర్ఎస్ మీద? అరాచకం నడుస్తున్నాయి గట్టిగా. అరాచకం భద్రాచలం మొదలు పెడితే పాలేరు వరకు, వాజేడు నుంచి పాలేరు వరకు ప్రతి మండలంలో కేసులు ఉన్నాయి. ఎంత దుర్మార్గం ఉంటాయంటే చిన్న చిన్న విషయాలు. అదే సార్ నేను అనేది, చిన్న చిన్న విషయాలకి, రాని విషయాలకి. మొన్న ఒక ఎస్ఐ కాల్ చేశాం. ఏంది ఇష్యూ ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు 2 డీజేలు పెట్టుకోరు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక డీజే పెట్టుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం డీజే పెట్టద్దు, ఆయన క్లోజ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టాలి, బైండ్ ఓవర్ కేసు పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు 2 డీజేలు ఊరు మొత్తం తిప్పుతా ఉంటున్నాడు. అంటే ఒక ఎస్ఐ ఉండి డీజేలు తిప్పిస్తున్న పరిస్థితి ఉంది. సింపుల్ చెప్తున్నా, రియాక్షన్ మీరు అప్పుడు యాక్షన్ చేశారు, ఇప్పుడు రియాక్షన్ ఎక్కడ లేదండి. మదర్ నియోజకవర్గంలో ఎక్కడో కేసు అయిందా బీఆర్ఎస్ టైంలో? ఒకసారి చెప్పాలండి. బట్టి గారే కదా ఎమ్మెల్యే. ఒక కేసు మేము చేసినామా? ఒక ప్రోటోకాల్ వైలేట్ చేసినామా? బట్టి గారు వచ్చే వరకు కూడా వెయిట్ చేసేవాళ్ళండి. ఏ మీటింగ్ అండి అది? డిస్ట్రిక్ట్ మీటింగా, కాన్స్టిట్యున్సీ మీటింగా? ఈ రోజు వెయిట్ చేస్తానరా? ఈ రోజు పిలుస్తున్నారా? ఇన్విటేషన్ ఉన్నాయా? ప్రోటోకాల్ పాటిస్తానరా? సో నాకు ఒక డౌట్ సార్, నేను ఒక రిపోర్టర్ గా అడగట్లేదు, ఒక జర్నలిస్ట్ గా అడగట్లేదు, ఒక పాడ్కాస్టర్ గా అడగట్లేదు, ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నా. మీరు ఒక పొలిటీషియన్ సమాధానం చెప్పండి నాకు. చాలా వరకు చూసుకుంటే ఈ రోజు మొన్నటిదాకా టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. పోలీస్ యంత్రాంగం మాత్రం అట్లే ఉంది. ఎందుకు పోలీస్ యంత్రాంగం అనేది రాజకీయ నాయకులు కట్టుబడి ఉండాలి? అది ఎక్స్ట్రా ఏ పార్టీ అయినా కానివ్వండి, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టే పోలీస్ గవర్నమెంట్ ఎందుకు వినాలి? నేను కూడా పొలిటికల్ లీడర్ మాట్లాడదలుచుకోలేను ఈ క్వశ్చన్ కి. ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది అట్లుంది. ఈ వ్యవస్థ బిగినింగ్ నుంచే రాజకీయ అధికారం, పొలిటికల్ పవర్ కి మిగతా పవర్లని కూడా దాసోహం అనే పరిస్థితి ఉంది. అది వాస్తవం, ఒప్పుకోండి, నేను కూడా ఒప్పుకుంటాను. సుప్రీమో కానీ రాజ్యాంగం అది చెప్పట్లేదు. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ 4th ఎస్టేట్ మీద ఉంది. రాసుకోవడానికి కానీ దానికి కారణం ఎవరు పరిపాలించారు ఈ దేశాన్ని ఎక్కువ కాలం? రాజ్యాంగం అమలైన దగ్గర నుంచి 1980s వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో. పోలీసునైనా ఏ వ్యవస్థనైనా ఎందుకు దాసోహం చేశారు? అది కంటిన్యూషన్ అవుతూ వస్తుంది. ఎవరు వచ్చినా అది నడుస్తూ ఉంది. న్యాయ వ్యవస్థ కూడా అది అంటుకుంది. న్యాయ వ్యవస్థ ఒకప్పుడు అడిగిపోతే అరే ఎలాంటి పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా న్యాయం జరిగేటువంటి ఒక నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం ఈరోజు సన్నగిలుతారు. 100% కోర్టుల చుట్టే చూడాల్సి వస్తుంది. కామన్ మ్యాన్ కూడా కోర్టు చుట్టే చూడాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ అయినా కోర్టుకే పోతాను, ఇంకోటైనా కోర్టుకు పోతాను. ఎవరైనా కోర్టు కోసమే కదా. నేను 42% జీవో దానికోసం కోర్టుకు పోతే మనం ఏదో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ కనుక చూసినట్టు చూస్తారు టీవీలలో. అంటే కోర్టు ఏం చెప్పుతాయి? అవును. అంటే ఎండింగ్ గా మీరు అనేదానికి ఏంటంటే అన్నా అనకపోయినా పొలిటికల్ పవర్ అనేది ఆల్వేస్ డామినేటింగ్ అదర్ సిస్టమ్స్. తప్పదు. అలవాటు పడ్డా ఎగ్జిక్యూటివ్ లా బ్యూరోక్రసీ అంటారా, లేకపోతే ఇక్కడ వస్తే ఇంకోటి అంటారా, ఏదైనా కానీ అల్టిమేట్ గా, ఎందుకంటే శాసనం చేసే అధికారం ఉంది, శాసనాన్ని చలాయించే అధికారం ఇదే ఉంది. ఏ రాజకీయ పార్టీ అధికారం ఉంటే ఆ రాజకీయ పార్టీ కొంత అడ్వాంటేజ్ తీసుకుంటుందని దేంట్లో ఏం డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేదు. సో సార్, ఇందాక మీరు మాటల్లో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా నా ఫ్రెండ్ అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తానికి మీరు ప్రెసిడెంట్ ఉన్నారు. ఆఫర్స్ వచ్చాయా? నా పార్టీలోకి వచ్చే ఏదో ఒకటి ఇస్తాను నీకని కాంగ్రెస్ పార్టీ నుంచి? నాకు ఎవరు ఆఫర్ చేయలేదు. ఎందుకంటే నేను కేసీఆర్ కి 100% ఐఎమ్ లాయల్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అందుకోసం నేను, ఎందుకంటే కేసీఆర్ గారితోనే నా రాజకీయ భవిష్యత్తు ముడిపడింది. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అట్లాంటే, కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో. బీజేపీ రామచంద్రరావు కూడా నా ఫ్రెండే, నా సీనియర్. అట్లానే దాని గురించి కాదు కదా. రాజకీయమే. మేము ఆయన కొట్లాడుకున్నాం, తలకాలు వాళ్ళు కొట్టుకున్నాం, రూములు తగలబెట్టుకున్నాం, అన్ని చేసుకున్నాం. కానీ అట్లని అదని కాదు కదా. మహేష్ కుమార్ గారు కూడా మాతో పాటు కలిసి పార్టీ మారే అవకాశాలు ఇవ్వంటారు? 100%. సో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్. ప్రెసెంట్ ఎమ్మెల్సీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సో ఇవన్నీ చూసుకుంటే తాత మధు గారు ఫ్యూచర్ టార్గెట్ ఏంది అంటే మీరు ఏం చెప్తారు? ఫ్యూచర్ టార్గెట్ రాజకీయాలు కంటిన్యూ అవుతానండి. ఎందుకు అమెరికా వదిలిపెట్టి ఎందుకు వచ్చాను? 20 సంవత్సరాల లైఫ్ వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి, అన్ని వదిలికొని వచ్చాను. ఈవెన్ మా ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసి, మా పిల్లలు వెళ్ళకు కూడా దూరంగా ఉంటే నాకు ఇంట్రెస్ట్, ప్యాషన్ కాబట్టి వచ్చాను. కేసీఆర్ గారు నన్ను ఆదరించాడు, ఆశీర్వదించాడు. సరే, స్టేజ్ లో డెఫినెట్ గా ఇంకా కొంతకాలం డెఫినెట్ గా రాజకీయాల్లో ఉంటా, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంటా. ఏ అవకాశం, ఏ పొజిషన్ లో ఉండి, ఏ అవకాశం వస్తే దాన్ని కేసీఆర్ గారు ఏ అవకాశం వస్తే డెఫినెట్ గా అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. సార్, మనం మనుషులం. 100% మనకి మనసులో ఒక మాట ఉంటుంది. అవును, నేను ఇది కావాలి, నేను ఈ రోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నా, ఈ రోజు మీతో చేస్తున్నా, రేపు నాకు కేసీఆర్ తో చేయాలనిపిస్తుంది. సో మీకు మైండ్ సెట్ లో ఒకటి ఉంటది, నేను ఒక ఎమ్మెల్యే కావాలనో, ఒక మినిస్టర్ కావాలనో, మీకు ఒకటి ఉంటది. అది ఏంటిది? నేను రాజకీయాల్లో కంటిన్యూ అవుతాను 100%. డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న స్థానం కంటే ఇంకా గొప్ప స్థానానికి పోవాలనే ఆలోచన ఉంటుంది. స్థానం ఏంటి అనేది కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు. మీకంటే ఏం లేదు, కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు, కేటీఆర్ గారు డిసైడ్ చేస్తారు.
సార్ ఇక్కడ మ్యానిపులేటెడ్ సమాధానం చెప్పండి. మ్యానిపులేట్ కాదు, చాలా తెలివిగా స్కిప్ చేస్తున్నారు మీరు. తెలివి లేదు, ఉన్నది వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, సామాజిక ఈ నేను మీ ఒపీనియన్ చెప్పాల్సి వస్తే మళ్ళీ నేను అది కాంట్రవర్సీ చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. నాకేముంది మీ ఒపీనియన్ చెప్పండి. నాకు తాతా మధు గారు 100% నెక్స్ట్ టర్మ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. అది కూడా ప్రెసెంట్ ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని పక్కకు జరిపి ఖమ్మంలో పోటీ చేయాలని ట్రై చేస్తున్నారా లేదా? కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఓకే, కేసీఆర్ గారు అవకాశం ఇస్తారు. మీకేమో కేసీఆర్ సపోర్ట్ ఉంది అంటున్నారు, అవతల ఇంకో ఎక్స్ మినిస్టర్ గారికి ఏమో కేటీఆర్ గారి సపోర్ట్ ఉంది నాకు ఆయన అంటున్నారు. అట్లా కాదు, ఇక్కడ ఏంటంటే పార్టీ నిర్ణయం తీసుకొని ఎవరు ఉండాలి అనే దాంట్లో ఈ జిల్లాలో పోయిన ఎన్నికల్లో 10 మందికి 9 మందికి టికెట్లు ఇచ్చారు. ఒక ఇబ్బంది ఎవరికి వైరానే రామన్ నాయక్ గారికి మళ్ళీ మదన్ లాల్ గారికి ఇచ్చారు. మదన్ లాల్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు టికెట్ వస్తుందని. ఎందుకంటే అందరికి ఇస్తున్నప్పుడు ఇక నాకు రాజులేని అనుకోని ఉండొచ్చు, కానీ జరగలేదు కదా. అందుకోసం రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎవరికి అవకాశాలు వస్తాయో తెలియదు. మీకు ఎక్కువ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది సార్? ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఇంట్రెస్ట్? ఏ నియోజకవర్గం ఉంటుంది? ఇక్కడ ఉన్న జిల్లాలో 3 ఓపెన్. ఓకే, అందుకోసం 3 ఏది అవకాశం వచ్చినా అక్కడ పోతాం. మీకు ఆ 3 ఒకటి ఉంటది కదా, ఏదైనా తెలియదు కదా, ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు మీకు ఇంట్రెస్ట్ ఉంటది కదా సార్. నేను ఇప్పుడు ఈ రోజుల్లో గల్లీలో ఉన్న కార్పొరేటరే రేపు పొద్దున నేను పలానా కార్పొరేటర్ పలానా డివిజన్ లో పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయి వర్క్ చేస్తా ఉంటాడు. కార్పొరేటర్ అంటే మీరు ఇంత పెద్ద స్టేజ్ లో నాకు ఏదైనా కార్పొరేటర్ ఆ డివిజన్ లో వర్క్ చేసుకుంటారు కాబట్టి నాకు ఆ డివిజన్ లో వస్తే బాగుండే కోరుకుంటాను. నేను డివిజన్ లో పనిచేయండి, జిల్లా అంతా పనిచేస్తున్నా. మళ్ళీ కొట్టేశారు. అరే అట్లా కాదు కదా, ఓకే జిల్లా అంతా పనిచేస్తున్నా, ఎక్కడ ఇస్తే అక్కడ పోటీ చేస్తా, నాకేమున్నది, ఇబ్బంది ఏం లేదు కదా. పార్టీ అవసరం ఉంది, తాతామది అవసరం ఉంది, వీడైతేనే ఇక్కడ ఉండగలుగుతాడనే పార్టీ భావించి పార్టీ నిర్ణయం చేస్తేనే తప్ప ఎమ్మెల్సీగా నాకు ఇచ్చిన మనకి మిగతా వాళ్ళు లేక కాదు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందంత. సో నెక్స్ట్ టర్మ్ లో మొత్తానికి అయితే ఎమ్మెల్యే రేస్ లో చూడబోతున్నాం. ఇప్పుడు మనకి అంటే ఆలోచన ఉండడం తప్పులేదండి, కోరుకుంటాం తప్పులేదు, కానీ మన కోరిక అనేటువంటిది పార్టీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, నేను ఇప్పుడు ఎంపీ పోటీ చేస్తానొచ్చు, ఎమ్మెల్యే పోటీ చేస్తామనొచ్చు, రకరకాల మంది ఉండొచ్చు. కానీ ఎవరు కోరిక ఎవరికి ఉంటామో తప్పులేదు. ఎవరికైనా నేను ఎమ్మెల్యే కావాలి అని కోరుకోవడం తప్పులేదు. మీరు నోరు చేసి అడిగితే ఇచ్చేస్తారు కేసీఆర్ గారు. అడగకపోతేనే ఎమ్మెల్సీ, అడగకపోతేనే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇచ్చిన వాళ్ళు, అడగకపోయినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారు. సో అది మీ కాన్ఫిడెన్స్. ఇట్లా ఉండదు కదండి, మనం చేసే పని కూడా చూస్తారు. పార్టీ అంత ఈజీ కాదు కదా, ఎవరు వర్క్ చేస్తారు. ఇప్పుడు కష్టకాలంలో 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది, పార్టీ నిలబెట్టడం, పార్టీ కార్యకర్తలతో ఉండటం, కోఆర్డినేషన్ చేయడం, ఇవన్నీ కూడా అంత ఈజీ పని కాదు కదా. 100%. ఈ పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ అంత ఈజీతో కూడుకున్న పని కాదు కదా. మాకు కత్తిమే సాయం, మా అంతా భద్రసాయం ఉద్యోగం ఇది, అవునా కదా? 100% సార్, అది కత్తిమీ సాగు లాంటిది. ఎప్పుడు ఎవరో అధికారం ఉందనుకో, కాలుమే కాలేత అందరు అధికారులు ఫోన్ వారు మా తాత మంది గారు ఫోన్ వచ్చిందిరా ఎత్తాలని అధికారులు ఫోన్ ఎత్తారు. అధికారం లేదు కదా, 2 సార్లు ఫోన్ ఎత్తారు, ఎత్తి సార్ నేను కొద్దిగా బిజీగా ఉన్నా ఏమనుకోదు సార్ అంటాడు. నేను అదే అడగపోతున్నా. అప్పుడు అనుకుంటారు ఏమంటుంది మ్యాండేట్, అరే నేను అదే చెప్తున్నా, అధికారం ఉంటే ఏమైందంటే ఎక్స్ట్రా ఎలర్ట్ ఉంటుంది ఎవరికైనా. అసలు అధికారంలో ఉన్నప్పుడు బాగుందా తాత మధు గారు? 2 చూస్తున్నారు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు చూసారు హోదా, అధికారం లేనప్పుడు కంటిన్యూ అవుతున్నారు అదే హోదాలో. రెండిట్లో ఏది బెటర్ అంటే మీరు ఏదంటారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగుంది నాకు అంతే అంటారు. ఎందుకంటే కామన్ మెన్స్ ఆ ఇష్యూస్ తీసుకొని ఫైట్ చేయడానికి నాకు అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అప్పుడు వచ్చేవాళ్ళు కాదు, అప్పుడు అయితే అంత పైరవి రాజ్యం ఉండేది. ఇది చెప్పమని ఫోన్ చేస్తే పని అయిపోయింది. ఇప్పుడు అట కాదు కదా, మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఎందుకు చేయాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతి సమస్యను మనకు క్షుణ్ణంగా పరిశీలించడానికి, దాన్ని అధ్యయనం చేయడానికి మనకు టైం పడుతుంది. పోలీస్ కేసు పెట్టారనుకో, ఎందుకు పెట్టారు ఏంది మొత్తం రీసెర్చ్ చేసేసి ఇట్లా చెప్పడానికి మా వాళ్ళతో కూడా ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు నేను అధికారం ఉందనుకో, మేము వద్దన్నా 1000 మంది కార్యకర్తలు ఊరికి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు 100 మంది కార్యకర్తలు రావాలంటే నేను రోజు వాళ్ళతో అటాచ్ అయ్యి ఉంటాను, లేకపోతే వస్తారా? రారు కదా. మన బతుకమ్మ ఆడించాం, రోజు 1000 మంది వచ్చేవాళ్ళు, ఏ వర్క్ చేయకుండా 1000 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు అంటే నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది, ఇంకొక ఎలిగేషన్ ఉంది మీ మీద. చెప్పండి. తొందరగా తాత మధు గారు కార్యకర్తల్ని పట్టించుకోరు, తొందరగా రెస్పాండ్ గారు అనే మాట బయట వినపడుతుంది. అది వాస్తవం కాదా? మీరు వాస్తవం కాదని అంటారు, ఆయన నేను అడుగుతాను. వాస్తవం గురించి అంట కదా, 50 మంది కార్యకర్తలు ఆఫీస్కి వస్తారు, 40 మంది ఏం అడగారు పాపం. వాళ్ళు పార్టీ మీద ప్రేమతో నమ్మకంతో వస్తారు. ఒక 5 జెన్యూన్ ఇష్యూస్ కొని వస్తారు, ఒక 5 ఏదో దందా చేసి వస్తారు. ఓకే, నా ప్రయారిటీ 5 జెన్యూన్ ఇష్యూ ఉందో అదే ఉంటది. దందా చేయించడం నేను పట్టించుకోను. వాడు బయటికి పోయి ఏం చెప్తారు, తాతా మమ్మల్ని పట్టించుకోవాలని చెప్తారు. ఓకే, ఇప్పుడు మొన్న కేసు అయింది ఒక చోట పోలీస్ స్టేషన్, తప్పు 100% మా పార్టీ వాళ్ళది. ఓకే, జనరల్ పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు, మావాడిది ఏం తప్పులేకపోవా. అవును, నేను పోలీస్ ఆఫీసర్ కూర్చోబెట్టి చెప్పి మా వాళ్ళదే తప్పు జరిగింది, మానించే పొరపాటు జరిగింది, నెక్స్ట్ ఏం జరగద్దు, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేయించేసి క్లోజ్ చేయించేసి. కొంతమందికి అది నచ్చదు, మా తప్పు మీ తప్పు అని చెప్తే నచ్చదు.
వాడు తప్పు అయినా నీ తప్పు కాదురా మంచిరా నీ ఒప్పురా అని చెప్పాలి. కానీ నేను నాకు చెప్పలేము, ఎందుకంటే నేను అట్లా ఒప్పుకోను. ఓకే, ఒకసారి మనకి లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ పార్టీ ప్రిన్సిపల్లో కానీ మనం ఎందుకంటే న్యాయం వైపు ఉండాలి. అన్యాయం మనం చేసినాం అనుకో, అన్యాయం చేసినా దాని రెమెడీ ఏంది చూడాలి. అవును, మనం అన్యాయం చేసినాం అంటే తప్పు అయింది. కొంతమంది పోయి ఎవడో భూమి విషయంలో భూతగాదాలు ఇన్వాల్వ్ అవుతారు, డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వరు. అరే నువ్వు డబ్బు తీసుకున్నా ఈరా అంటే వాడికి కోపం. అవును, మరి అట్లాంటి విషయాలు మరి నేను ముక్కు చుట్టుకుంటా, అదే నా ప్రాబ్లం. సో రీసెంట్ గా చూసుకుంటే ఒక ఆర్టికల్ రాశారు మీ మీద, ఏమని వాట్సాప్ గ్రూప్లలో కూడా బాగా వైరల్ అయింది. తాతా మధు గారు బడుగు బలహీన వర్గాలను దగ్గరికి రానియడు, తక్కువ కులస్తుల్ని చులకనగా చూస్తారు అని చెప్పి ఒకటి ఆర్టికల్ బాగా వైరల్ అయింది. వాట్సాప్ గ్రూప్లలో కూడా రాష్ట్రం గురించి తెలవాలి నాకు ముందు, ఎందుకంటే వానికి ఎజెండా ఏందనేది వాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని రాష్ట్రం అనేది తెలవాలి. వాడు ఎవరి దగ్గర పోయి తీసుకుంటాడు. ఇప్పుడు జర్నలిస్ట్ అంటే రకరకాల వాళ్ళు ఉంటారు, స్వచ్ఛందంగా రాష్ట్ర వాళ్ళు ఉంటారు, డబ్బులు తీసుకొని రాష్ట్ర వాళ్ళు ఉంటారు, కులం పేరు మీద రాష్ట్ర వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఇష్టం ఉండదు, వద్దన్నా వద్దనకపోయినా ఇది ఏంటంటే ఈ సమాజం అనేది కులంతో కుళ్ళిపోయింది. ఎవడు కులానికి వాడు పోక్కుంటాడు. మనం ఒకవేళ మంచిగా మాట్లాడినా ఏమైందనంటే ఏదో మనం శ్రీరంగ రీతులు చెప్పినట్టు ఒకవేళ మనం చెప్పిన వాస్తవం చెప్పినా శ్రీరంగ రీతులు చెప్పినట్టే ఉంటది. వాడికి ఎవడు కూడా లింక్ ఉంటుంది, నువ్వు రాయిరా ఏం కాదు రా అంటాడు. వాడికి ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నాతో తిరిగేటోడు వాళ్ళు మరి వద్దిరాజు రవిచంద్ర గారు నా కులవా, సన్న వెంకటవీరయ్య గారు నా కులవా, లేకపోతే ఉప్ప వెంకటరమణ గారు నా కులవా, చెప్తాను. అదే చెప్తున్నా. పడాల నారాజు నా కులమా, నేను చెప్తాను. నా మండల అధ్యక్షుడు వీరన్న ఉంటే ఆయన ముదిరాజు, 3 సార్లు ఇప్పుడు అధ్యక్షుడు. ఆ ఊర్లో కమ్మాస్కి వాళ్ళ మధ్య కొట్లాడతాను. నేను కమ్మాస్ నుంచి వచ్చినాను కదా, మరి నా దగ్గర నేను వీరన్నకి ఎందుకు సపోర్ట్ చేయాలి, కమ్మాస్కి చేయాలి కదా. మరి ఎందుకు చేస్తున్నావు? దాని మీద 7 కేసులు అయినా నా భరోసాతో 7 పార్టీలో ఉంది. ఈ జిల్లాలో ఏకైక మండల పార్టీ అధ్యక్షుడు ముదిరాజు కమ్యూనిటీ నుంచి ఒకటే తిరుమలాయపాలెం నుంచి. అట్లుంటదా? కేవలం వీరేని పెట్టిన పేరిక నాతో మంచిగా ఉంటుంది, అందరం మంచిగా ఉండలేదు కదా. బాగా వల్ల ఏసీ అడగండి 20 ఎట్లుంటుంది తాతమ్మతో. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100% ఉండదు కదా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదనుకోండి. ఎవడున్నా అది అట్లనే రియాక్ట్ అవుతా. నాకు అట్లే ఉండదు. పార్టీ అంటే పార్టీ, నాకు ఇంకోటి ఉండదు. వేరే విషయం కూడా నా దగ్గరకు వస్తారు అందరు. ఎంతమందిని కేర్ చేసిండు. మా ఉద్యమకారులు ఉన్నారు, అడగండి ఎవరున్నప్పుడు ఈ ఆఫీస్ లో ఎంత గౌరవం దొరికింది, తాతామది ఉన్నప్పుడు ఎంత గౌరవం దొరుకుతుంది, తాతామది లేనప్పుడు ఎంత గౌరవం దొరికింది, వాళ్ళు అడగండి అందరు ఉద్యమకారుని. అడగండి ఈ రోజు 100% ఒకసారి బయటికి పోయినాక అడగండి, అరే ఇట్లుందా ఇట్లా అంటాడు తాతామది నిజమైనా కాదని అడగండి. ఓపెన్ నాకే అభ్యంతరం లేదు. పక్క మీరు అన్నట్టు కూడా అందుకోసం చిల్లర వ్యవహారాలు చేయదు. ఎందుకంటే నేను హైలీ క్వాలిఫైడ్. అమెరికా దాకా పోయి నా కొడుకులు ఇద్దరు రేపు ఎవరిని చేసుకుంటూ మెక్సికన్ చేసుకుంటూ అమెరికన్ చేసుకుంటూ ఎవరిని చేసుకుంటాడు. నాకు అంత ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక డిస్క్రిమినేట్ చేయాలంటావు. నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరూ కమాసే ఉంటారా? 100% ఉంటారనుకోండి. నేను పీజీ చేసినప్పుడు నా హాస్టల్ నా రూమ్ లో 3 ఎస్సీస్ ఉండేవాళ్ళు, ఒక ముస్లిం ఉండేవాడు, ఒక 2 బీసీలు ఉండేవాళ్ళు, 2 కమాస్ ఉండేవాళ్ళు. మేము కింద పడుకుంటే వాళ్ళు పైన పడుకుంటారు. నేను లీడర్. నేను ఆ రోజు నేను టౌన్ సెక్రటరీని, హైదరాబాద్ SFI సెక్రటరీ. నేను కింద పడుకుంటే వాళ్ళు పైన పడుకుంటారు. రాజకీయాల్లో ఇది చూడకపోతే క్యాష్ చూడకపోతే ముందుకెళ్ళలేము అనే భ్రమలో అయినా మీరు చూడొచ్చేమో, ఆ కోణంలో ఆలోచించొచ్చేమో. నేను కులం బేస్ మీద రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఓడు కూడా ఒక కులంతో వాడు ఎవడు ఎమ్మెల్యే గాడు, ఎమ్మెల్సీ గాడు, ఎంపీ గాడు కులపోళ్ళు అయితే కూడా అవుతారా? ఈ మాట అన్నారు కాబట్టి అవుతారండి. కేసీఆర్ గారు సిద్దిపేటలో ఎంతమంది లేకపోతే అక్కడ ఎంతమంది వాళ్ళకి. సో ఇప్పుడు ఈ కులం గురించి వచ్చింది కాబట్టి ఒక మాట అడుగుతా. నాకు ఒకటే ఆన్సర్, సే సార్ నో అంతే కావాలి మీ నుంచి ఎక్స్పెక్టేషన్. ప్రెసెంట్ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ 42% రిజర్వేషన్. అది బీసీలకి 42% రిజర్వేషన్ రావడం మీకు ఇష్టమా కాదా? ఇష్టమే అంట 100% పక్క. మనం చూసుకుంటే కానీ అదే పరిష్కారం కాదని నా అభిప్రాయం. పరిష్కారం వర్గాలు చాట్ల తౌడు పోసి కుక్కలు కొట్లాడ పెడతారు. ఈ దేశానికి ఏం చేసింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు అనంటే ఉద్యోగాలు అంటున్నారు. ఓ పక్క మాకు ఉద్యోగాల రిజర్వేషన్ పార్టీ తాత్కాలిక ఉపశమనం ఎందుకంటున్నా, ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే ఉన్న దాంట్లో స్థానిక ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొద్ది గొప్ప బెటర్ అవుద్దనే దాంట్లో. కానీ ఉద్యోగ ఉపాధి కల్పన ఒక ప్రభుత్వం చేయట్లేదు కదా. చేయకుండా నీకు ఎంతమంది రావు? ఈ దేశంలో 50% పైన యూత్ ఉంది. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. నేను గవర్నమెంట్ ఉద్యోగాలు అడగట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ కంటే అయినా 1%, 1.5% కంటే ఎక్కువ ఉండవు. ఇంత అమెరికాలో కూడా 1% కంటే ఎక్కువ లేవు ప్రభుత్వ ఉద్యోగాలు. ఇంకోటి మెకనైజేషన్, ఆటోమేషన్ అవుతున్న కొద్ది ఉద్యోగాలు పడిపోతాయి, తగ్గిపోతాయి. ఇప్పుడు AI వచ్చింది, చాలా ఉద్యోగాలు లేచిపోతాయి. నేనేమంటున్నా అంటే చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి, ఏదో ఒక పని చేసుకునేటువంటి ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. కేవలం వాళ్ళు ఏంటంటే స్కూల్ పోతాను, ఫీజు రీఎంబర్స్మెంట్ వాడు ఎవరికి ఉపయోగం? ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోవడానికి ఉపయోగం, ఆరోగ్యశ్రీ వల్ల ఎవరికి ఉపయోగం? హాస్పిటల్స్ వాడికి ఉపయోగం. నేనేమంటున్నా, ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్స్ పెట్టదు, ప్రభుత్వం ఎందుకు స్కూల్స్ పెట్టదు, ఎందుకు కాలేజీలు పెట్టదు? ఈ రోజు మనం డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నాం కదా. పెట్టలేదు మీరు. డెవలప్డ్ కంట్రీ
మేము ఒక ప్రయత్నం చేసాం, డెఫినెట్ గా మార్పు వచ్చింది. నేను చెప్తా, దానికి కూడా చెప్తాం మీకు. మంది ఒక డెవలప్డ్ కంట్రీ, 5th వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ మోడీ గారు ఒకటే సంకల్పం గుద్దుకుంటా ఉన్నాడు. కానీ నేను అదే అంటున్నా, ఒక అమెరికాలో ఒక స్కూల్ కి, ఇండియాలో ఒక స్కూల్ కి, అమెరికాలో ఒక హాస్పిటల్ కి, ఇండియాలో ఒక హాస్పిటల్ కి కంపారిజన్ చేయండి. నిజంగా దగ్గర ఉంటే నిజంగా మన అభివృద్ధి చెందిన కంట్రీ. చాలా డిస్టెన్స్ ఉంటుంది, చాలా కాదు, అసలు నీకు కంపారిజన్ కూడా చేయలేవు. అది నేను అనేది, దానికోసం నేను ప్రయత్నం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీద కొట్లాడిన తిన్నోళ్ళు అక్కడ పడుకున్నారు. ఆ రోజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎట్లున్నాయో మాకు తెలుసు. వనస్థలీపురం నుంచి అడ్డగుట్ట వరకు ప్రతి హాస్టల్లో తిన్నాం, పడుకున్నాం. ఎవరికి తెలియదు ఎలా ఉన్నటువంటి తీర్మానం మల్లన్న పుల్లైనా తెలియదు. వాళ్ళంతా ఆడోళ్ళు ఆ రోజు. మేము తిరిగింది, మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థుల మీద కొట్లాడింది మేము, పోలీస్ తనం తిన్నది మేము, జైల్లో పోయింది మేము. వాళ్ళకి తెలుసు. ఆర్ కృష్ణయ్య గారు కూడా ఆ రోజు మాతో తిరిగేటోడు. ఆయన ఎక్కడ ఏం ఉద్యమాలు చేయలేదు, ధర్నాలు చేయలేదు. కాకపోతే ఆయన లీడర్ అయ్యండి, దాని గురించి సంతోషమే, కాదనట్లేదు. బీసీలకి ఇప్పుడు మొత్తం కలిపితే 60+ రిజర్వేషన్ అవుతుంది. దానివల్ల ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్ కి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కానీ మీ కమ్యూనిటీ కానీ రెడ్డి కమ్యూనిటీ కానీ వీళ్ళందరికీ నష్టం కలుగుతుంది కదా, మరి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నష్టం అనేది అసలు రిజర్వేషన్ల గురించి లేదని చర్చ. అసలు ప్రభుత్వం వల్ల నష్టం జరుగుతుంది. ప్రభుత్వం అనేది ఉపాధి కల్పించకుండా లేవు కదా, లేని దానికోసం కొట్లాడటం ఎందుకు? 40 కాదు 50 ఇచ్చినా అది వరగూరేది ఉండదు. బీసీ వాళ్ళు ఎందుకు స్థానిక సంస్థల్లో చెప్తున్నారు కదా. మేము బీఆర్ఎస్ పార్టీగా పోయినసారి మొత్తం 80 to 83% రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ పోను బీసీస్ కి 56 నుంచి 60%. ఇప్పుడు లెక్కలను కూడా తీస్తున్నాం. మొత్తం ఎంత ఎందుకంటే ఇందాకే జస్ట్ ఒక 1 hour బ్యాక్ మార్నింగ్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీ కోర్టు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పార్టీ పర్పస్ మేము 42 రిజర్వేషన్ ఇచ్చేస్తాం, ఇచ్చే ఎలక్షన్స్ కి వెళ్తాం అంటున్నారు. కోర్టు తీర్పు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పార్టీ పర్పస్ మేము వెళ్తాం, మా ప్రైవేట్ అని అంటున్నారు. మీ పార్టీ ఇవ్వడానికి సిద్ధం ఉంటుందా? అట్లా కాంగ్రెస్ అంతా డ్రామా కంపెనీ అండి. ఈ డ్రామా నడిపించేది మొత్తం 22 రీళ్లు నడవాలి. లాస్ట్ 22 రీళ్ళకి మా పార్టీలో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని 22 రీళ్ళ చెప్తున్నాం. ముందు ట్విస్ట్ల మీద ట్విస్ట్ల మీద ట్విస్ట్ జరిగి లాస్ట్ కాడికే వచ్చారు వాళ్ళు. మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం చదువుకున్న వాళ్ళు, అంతో ఎంతో తెలిసిన వాళ్ళు, మేము వాళ్ళ అడ్వకేట్స్ కదా, మాకు కూడా తెలుసు. అరే 9th షెడ్యూల్ లో పెట్టకుండా ఈ రిజర్వేషన్ అనేది రావు, ఇది కోర్టు కొట్టేద్దని ఫ్రమ్ ద డే 1 నుంచి చెప్తున్నాం. మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చట్టసభలో పెట్టాం కదా, పెట్టేసి ఏం కాలేదు కదా. అయిపోయింది ఆగిపోయింది అక్కడే. వీళ్ళు చేసింది కూడా అక్కడే బిల్ అయింది, గవర్నర్ దగ్గర ఉంది. బిల్లు ఉండగా మన జీవో తెచ్చాను, జీవో తెచ్చి కోర్టు పోయారు. ముందు ఏమన్నా మన సుప్రీం కోర్టుకు పోతాం. సుప్రీం కోర్టు ఇస్తుందా? సుప్రీం కోర్టే కదా కొట్టింది. అవును, అది కష్టం లేదు నాకు తెలిసి. మేబీ కష్టం కాదు కాదు. అందుకోసం నీకు రాజ్యాంగ సవరణ చేసి చట్టాన్ని దాన్ని కల్పించి 9th షెడ్యూల్ లో పెట్టాలి. ఆ సుప్రీం కోర్టు ఏం చెప్తుంది? అసలు 9th షెడ్యూల్ ఎత్తేయాలని చెప్తుంది. ఓకే, సుప్రీం కోర్టు ఇప్పుడు లేటెస్ట్ ఆర్గ్యుమెంట్ అయితే 9th షెడ్యూల్ ఎత్తేయాలని చెప్తుంది. అన్నిటికీ ఏమైతే ఉందో దానికి కూడా సేమ్ రూల్ అప్లై అవుతుందని చెప్తుంది. సో మొత్తానికి ఒక ఓసీ నాయకుడిగా బీసీ రిజర్వేషన్ రావడం హ్యాపీ అంటారు. బీసీ రిజర్వేషన్ రావడం తాత్కాలిక ఉపశమనం కాబట్టి 100% ఉండాలని చెప్తున్నా. కానీ అట్ ద సేమ్ టైం క్రిమిలేయర్ అనేది రావాలి. రిజర్వేషన్ పొందినోడే 10 సార్లు కుటుంబంలో వాడి తండ్రి, కొడుకు, మనవడు, ముని మనవడు పొందొద్దు. ఓకే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది అనుకోండి, సరే నెక్స్ట్ కల్చరల్ డెవలప్ కావాలంటే నెక్స్ట్ జనరేషన్ వరకు 1, 2 సార్లు ఒకటి లెక్క పెట్టండి. ఒక ఎస్టీలో కుటుంబం లబ్ధి పొందింది, ఐపీఎస్ ఆఫీసర్ అండి, నెక్స్ట్ ఆయన కొడుకు ఐపీఎస్ అవుతాను, మళ్ళీ ఐఏఎస్ అవుతాను, మళ్ళీ ఆయన కొడుకు మళ్ళీ రిజర్వేషన్ పొందుతాడు. కానీ ఊర్లో తండాల్లో ఉండేటువంటి ఇంకొక ఎస్టీ సోదరుడికి రావట్లేదు కదా, రావాలి కదా. ఎవరన్నా కానీ ఒక దళిత కమ్యూనిటీలో ఉన్న తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. నేను ఒక మంత్రి గారిని అడిగిన, మంత్రి అయిన ఒక ఆయన మంత్రి అయితే, అయ్యా మరి నువ్వు ఎస్సీ రిజర్వేషన్ లో మంత్రి అయినావు, ఎస్సీ రిజర్వేషన్ లో లెక్చరర్ అయినావు, ఎస్సీ రిజర్వేషన్ నీ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు కూడా మంచిగా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు, మళ్ళా నీ మనవాళ్ళకు కూడా అదే ఎందుకని నీలాంటి ఇంకో దళితులు పాపం ఊళ్ళలో కూల్ చేసుకొని బతుకుతున్నారు కదా, రిక్షా దొక్కుతున్నారు, ఆటో దొక్కుతున్నారు, ఇప్పుడు వాళ్ళకి వస్తే కదా మీరు బేషరతు వాడిని వదులుకోవాలి కదా అంటే నవ్వుతారు. ఏం మాట అంతే, ఏం మాట్లాడతారు. ఇక నేను మా దాంట్లో ఎమ్మెల్యేలు కూడా అడిగినా, ఇది పద్ధతేనా? మీ పిల్లలు ఐఐఎంఐఐటీలో చదువుకున్నారు, వాళ్ళు మంచి జాబులు వచ్చినాయి, సెంట్రల్ సర్వీసులలో ఉన్నారు, మరి మన వల్ల ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం చదువుతారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఎస్టీ అంటే కూడా తెలియదు, మీరు లంబాడా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు వాళ్ళు. మరి ఇంకా వాళ్ళకి రిజర్వేషన్స్ ఎందుకు? వేరే లంబాడా సోదరుడికి ఇవ్వచ్చు కదా ఫ్యామిలీకి. ముస్లింస్ అనగానే ఒక ద్వేషమైన భావం కలుగుతా ఉంది. అంతకుముందు చిన్నతనంలో అంతా ముస్లింస్, హిందూస్ అంతా క్రిస్టియన్ కలిసి ఉన్నోళ్లే కదా, ఊర్లలో పీర్ల పండుగ చేసుకున్న వాళ్ళే కదా, సావిడి దొక్కిన వాళ్ళే కదా. మరి ఎందుకు భేదం వచ్చింది? ఎవడో వాళ్ళకు 5% ఇల్లో 5% వాళ్ళ కోసం ఈ మొత్తం రాజకీయాలు నడుస్తుంది, తప్పు కదా. ఇప్పుడు అట్లా ఏంటంటే ఒక మనిషిలో స్వార్థం పెరిగినాక ఈయన బయటకు వచ్చినాయి. ముస్లింస్ అంత ద్రోహులు ఎట్లా అవుతారు అంటే నేను జనరల్ గా డిస్కషన్ చెప్తున్నా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ సిస్టమ్ ఎవరు? అబ్దుల్ కలాం గారు, అంతేనా? ఇది నాట్ హిందూ కదా. అవును. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ ఎవరు? బాబా హోమీ బాబా.
చాలా మంది టాప్ పర్సన్స్ ముస్లిం క్యాండిడేట్స్ మన దేశం కోసం ఫైట్ ముస్లిం హిందూ క్రిస్టియన్ కాదండి, వెదర్ వీఆర్ ఇండియన్స్ ఆర్ నాట్, అది క్వశ్చన్ అంతే తప్ప నేను భారతీయునా కాదా. భారతీయత కింద చాలా మంది ఉండొచ్చు, అంటే అది డిస్కషన్ లో బాగుంటది కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ కావట్లేదు. ఎట్లా అవుతుందండి, ఎవరు చెప్తాడండి పోతాడు, అట్లా తప్పు కదా, మనం డిస్క్రిమినేట్ చేస్తాం. సో మీరు అన్నట్టు కూడా సార్ టోటల్ గా ఇప్పుడు మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నాం కమ్యూనిటీస్ క్యాస్ట్ వీటన్నిటి కూడా ప్రాక్టికల్ గా మాట్లాడుకోవడానికి వర్కౌట్ అయినట్టు గ్రౌండ్ లెవెల్లో 100% ఫెయిల్ అవుతున్నారు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, టీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ ఇన్క్లూడింగ్ బీజేపీ కానివ్వండి, ఎంఐఎంలు కానీ ఏవైనా కానీ మతాల కోసం కులాల కోసం పనిచేసే పార్టీలు తప్ప ప్రజల కోసం పనిచేసే పార్టీలు ఏవీ లేవని మేము అనుకుంటున్నాం. దాని గురించి మీరేమంటారు? నేను వ్యక్తిగతంగా డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మిటోండి, మార్క్సిజాన్ని నమ్మిటోండి ఈ రోజు కూడా. ఓకే, నాకు ఆ రెండు ఇజాలు నాకు ఇస్తాం. ఎందుకంటే సమాజం అనేటువంటిది ఎప్పుడు పరిణామం చెందుతూనే ఉంటది. ఓకే, సమాజ పరిణామం అనేది ఆగిపోదు. ఆ పరిణామం అనేది కూడా ఎప్పుడు కూడా పైకే వెళ్తుంది, ప్రోగ్రెసివ్ సైడే వెళ్తుంది. ఓకే, అందుకోసం తాత్కాలికంగా ఈ పరిణామ క్రమంలో అక్కడక్కడ కొన్ని హికప్స్ వస్తాయి, రకరకాల వాదాలు వస్తాయి, రకరకాల ఆర్గ్యుమెంట్లు వస్తాయి. ఏది జరిగినా సొసైటీ ముందుకే వెళ్తుంది. కులము అనేటువంటిది ఇప్పుడు అంటే ఈ సంవత్సరమా 100 సంవత్సరాలకా 1000 సంవత్సరాలకా అనేది కాదు నా దృష్టి. ఏదో ఒక రోజు అంతరించిపోతాయి, ఉండదు. కులము గోడలు అంటే బద్దలవుతాయి, నువ్వు అన్నా అనకపోయినా. ఒకప్పుడు అప్పర్ క్యాస్ట్ లోనే రెడ్ల పిల్లలు కమ్మాలకు ఇచ్చుకునేవాళ్ళు కదా, కమ్మాల పిల్లలు రెడ్లకి ఇచ్చుకునేవాళ్ళు. కమ్మాళ్ళనే ఏది పెద్ద కమ్మారు చిన్న కమ్మారు ఉండేది, వాడు వీడికి వీడి వాడికి ఇచ్చుకునేవాళ్ళు. అవును, బ్రాహ్మణులు వీడికి ఇచ్చుకునేవాళ్ళు కాదు. అట్లా ఈరోజు ఏమైతుంది, ముందు అసలు ఎవడో పిల్లలకి సాలరా పెళ్లి చేసుకుందాని పరిస్థితి వచ్చేసారు. రైట్, అంటే అవసరం అనేటువంటిది ముందుకు వచ్చింది. అవును, స్లోగా ఏమైందనంటే ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకో. ఒకసారి మనిషి ఎడ్యుకేట్ అయిన తర్వాత ఇవన్నీ పట్టించుకో. ఏమవుతుందంటే ఎడ్యుకేట్ గారి సొసైటీలో ఎవరైతే ఈ శత్రువునే మన ఎన్నికలు అంతా ఉంటుంది. ఓకే, అందుకోసం నేను ఇవన్నీ తాత్కాలిక. తాత్కాలం మీన్స్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అనేది కాదు. ఓవరాల్ గా అన్ని కూడా డైల్యూట్ అయిపోతా ఉంటాయి. ఒకప్పుడు చెప్పులు కుట్టాలి అంటే ఓన్లీ దళితే కుట్టాలనే పరిస్థితి ఉంది. కానీ ఇలా చెప్పుల కంపెనీలో పనిచేసేది బ్రాహ్మణ్స్ ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కుల వృత్తులతో సంబంధం లేకుండా బిజినెస్ అసలు ఉండదండి. అది పెట్టుబడిదారు ఒకసారి నీకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నా కొద్దీ ఫెడరల్ వ్యవస్థ పోయింది, పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చింది. పెట్టుబడిదారు వ్యవస్థ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఎవరు ఆగారు కదా. 100% సార్. ఇప్పుడు మీరు చెప్పిన డిస్కషన్ చూస్తే చాలా సెన్సిటివ్ టాపిక్ అయినా చాలా స్మూత్ గా డబ్బు ప్రధానం అయిపోతుంది. అవును, ఇప్పుడు డబ్బు ఉన్నది కాబట్టి ఎవరన్నా మాట్లాడతారు. వివేక వెంకట స్వామి గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కోడళ్ళు అంతా ఎవరు కమాస్ పిల్లలు ఉన్నారు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లనే కాదు వాళ్ళు గొప్ప నిర్ణయం కాదట్లే. ఇవాళ చాలా మంది ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఎవరు అమ్మాయిని చేసి హిందూ అమ్మాయిని చేసుకుంటాడు, ఇంక్లూడింగ్ చిరంజీవి, ఉపాసన రెడ్డి. అట్లా అందుకోసం నేను ఏమంటున్నా, డబ్బు హోదా కల్చర్ ఇవన్నీ ముందుకు వస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ అన్ని డైల్యూట్ అయిపోతుంది. ఎస్ సార్, 100%. మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటీషియన్ ఇలాగ పాజిటివ్ మైండ్ తో ఉంటే కుల రాజకీయాలు అనేది చాలా తగ్గిపోతాయి కూడా. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఈ బురదలో మనం ఉన్నాం కాబట్టి ఆ బురద మనకు కూడా కొంత అంటుకుంటది, తప్పదు, పూసుకోవాల్సిందే, అంటుకుంటది అంటున్నా. ఓకే సార్, ఇదంతా కొంచెం పక్కన పెడితే బ్యాక్ టు పాలిటిక్స్. పాలిటిక్స్ లో మీ బాస్ కేసీఆర్ గారు ఉన్నారు కదా, ఇద్దరు, కేటీఆర్, ఇంకొకరు కవితక్క. ఇప్పుడు ఈ కవితక్క విషయం టాపిక్ వస్తే డైరెక్ట్ పబ్లిక్ వచ్చేసి పబ్లిక్ గా చాలా ఎలిగేషన్స్ పార్టీ మీద, కేసీఆర్ గారు చుట్టూ ఉన్న కొంతమంది మీద దయ్యాలనో దేవుళ్ళనో కొన్ని ఎలిగేషన్స్ తో బయటకు రావడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ స్క్రిప్ట్ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటారు? దీనికి మూల ప్రధానకర్త ఎవరంటారు యాజ్ ఎ ఎమ్మెల్సీగా? దీని వెనకాల ప్రధానకర్త ఎవరనేది నాకు అనవసరం, కానీ ఒకటి ఏం చెప్తున్నానండి, కవిత గారు తాతామది కాదు, కవిత గారు ఇంకోళ్ళు కాదు, కవిత గారు కేసీఆర్ గారు కూతురు. వాళ్ళ నాన్న కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలు దశాబ్దాలుగా కోరుకున్నటువంటి కళ తెలంగాణ రాష్ట్రం రావడం. ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు, ఆ మహానాయకుడు బిడ్డగానే నీకు గుర్తింపు. కల్వకుంట్ల కవిత మైనస్ కేసీఆర్ అంటే నీకే గుర్తింపు లేదు. ఓకే, బికాస్ ఆఫ్ కేసీఆర్ నీకు వచ్చింది, నీ రికగ్నేషన్ వచ్చింది. అంటే ఇంత ఫాస్ట్ గా పబ్లిక్ లో నీకు వచ్చినటువంటి రికగ్నేషన్ కేటీఆర్ రాలేదంటారా గుర్తింపు? అంటే కేసీఆర్ గారు మళ్ళీ కేటీఆర్ గారు డిఫరెంట్. ఓకే, మాట్లాడదు, దాని గురించి కూడా ఇష్యూ లేదు. ఎందుకంటున్నట్టే నీకు ఆ గౌరవం వచ్చినప్పుడు ఈ పార్టీ నీది, మీ నాన్నగారు పెట్టిన పార్టీ,
మీ నాన్నగారు పెట్టిన పార్టీ ద్వారానే నువ్వు జాగృతికి నాయకురాలు అయిపోయినావు, TBGKS నాయకురాలు అయిపోయినావు, నిజామాబాద్ నుంచి ఎంపీ అయినావు, స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయినావు. ఎంతో మంది లీడర్స్ ఉండొచ్చు, మా పార్టీలో కూడా మహిళా నేతలు ఉండొచ్చు, కానీ కవిత గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కదా. ఆ ప్రత్యేక గుర్తింపు ఏంటి? కేసీఆర్ గారి కూతురు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ రికగ్నిషన్. చాలా గొప్పది. కేసీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళంతా స్వయం కృషితో పైకి వచ్చినారు. వాళ్ళ రెక్కల కష్టంతో పైకి వచ్చినారు. ఎన్నో ఆటపోట్లు తట్టుకు. వీళ్ళకి అది లేదు కదా. ఎస్, ఇలా లోకేష్ ఉన్నాడు, లోకేష్ గారు కూడా అంతే కదా. అవును, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే ఆయన ముడిపోయి ఎవరు కూర్చుంటారు. కానీ ఆ గౌరవం వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ కాపాడుకోవడంలో కవిత గారు ఫెయిల్ అయ్యారని నా ఉద్దేశం. పార్టీ మీద నువ్వు నాలాంటి వాడు లేకపోతే ఇంకోడు ఒక ఎలిగేషన్ చేస్తే అర్థం చేసుకుంటావు, కానీ కేసీఆర్ గారు ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఉండి నువ్వు ఆ ఎలిగేషన్ చేయడం అనేది అంటే శత్రువుకు నువ్వు ఆయుధం ఇచ్చినట్టే కదా. శత్రువుకు నువ్వు ఆయుధం అందించు. అవును, నీకు నువ్వే మాట్లాడేసేసి ఇప్పుడు నీకు ఈ రోజు నీకు ఇంపార్టెన్స్ లేకపోతే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. కానీ నువ్వు బయటకు వచ్చేసి పార్టీ యొక్క డిసిప్లిన్ ని దాటి, పరిధిని దాటి బయటకు వచ్చి మాట్లాడితే ఎవరైనా ఏం చేస్తారండి? కూతురుని వదులుకోవాలా, పార్టీని వదులుకోవాలా? పార్టీ ఎవరు పెట్టారు? కూతురు తన అంటే వ్యక్తిగతంగా పార్టీ అనేటువంటి తను పెట్టి పెంచి పోషించినటువంటి ఒక బిడ్డ. అది కూడా కొన్ని లక్షల మంది కళ, కొన్ని లక్షల మంది జీవితాలు దాంతో ముడిపడి ఉంది. కానీ కవిత గారిది ఒకటే జీవితం. అవును. సో రెండింటితో కంపేర్ చేసుకుంటే సస్పెన్షన్ బెటర్ అనిపించింది. కేసీఆర్ గారు బయలాజికల్ ఫాదర్ కవిత గారు, కానీ కేసీఆర్ గారు ఈ పార్టీలో లక్షలాది మందికి తండ్రి. అవును. మరి ఈ బిడ్డలను కాపాడుకోవాలా, ఆ బిడ్డను కాపాడాలా? ఓకే, ఏ బిడ్డకు ప్రయారిటీ ఇవ్వాలి? లక్షలాది మంది బిడ్డలకు ప్రయారిటీ ఇవ్వాలా, ఒక బిడ్డకు ప్రయారిటీ ఇవ్వాలా? కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు, అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసి. ఓకే, కొంతమంది నాయకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అనేది 1 word లో చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ చూసుకుంటే మీ బాస్ కేసీఆర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ. కేటీఆర్ ఈజ్ ఎ డైనమిక్ లీడర్, విజనరీ లీడర్. కవిత రైట్ పర్సన్ ఇన్ రాంగ్ డైరెక్షన్. రేవంత్ రెడ్డి నా దృష్టిలో వ్యక్తిగతంగా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఎందుకంటే ఆయన కూడా వెనకాల ఎవరు లేరు. ఆయన పాలసీస్ ఏమైనా కావచ్చు, ఆయన మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా వేరే విషయం, బట్ ఆయన గోల్ అచీవ్ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే అయ్యిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏమాయిలంతా పక్కా దోషేసాడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు నా దృష్టిలో. అదే దాన్ని నేను చేస్తాను, ఎందుకంటే అనగౌడ్ లేడు. తన బ్యాక్గ్రౌండ్ ఓ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఉన్న ఫ్యామిలీ కాదు కదా, కష్టపడి పైకి వచ్చాడు. డెఫినెట్ గా ఈజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఓకే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను కామెంట్ చేయదలుచుకున్నాను. కామెంట్ చేస్తే ఏమైనా యాక్షన్ రియాక్షన్ వస్తుందా? నాకు ఆయన మీద ఎవరితో భయపడుతుంది కాదు, భయపడు. నాకు కోటీశ్వర్ కాదు, బిలియనర్ అయినా అంబానీ అని నేను భయపడు. బట్ ఎందుకు అని అంటానంటే కాంట్రిబ్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎట్లా పెరిగింది అనేది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మీద మనం కామెంట్ చేసేటప్పుడు క్రెడిబిలిటీ ఉండాలి. సో పొంగులేటి గారి గురించి డిస్కషన్ చేయడమే వేస్ట్ అంటున్నా తాత మధు. వేస్ట్ అంట, తమ్నే దొరికేసింది. నేను వేస్ట్ అంటలేదు. ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ, నాకేం ఒపీనియన్ లేదు. ఓకే, తుమ్మల గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్. బట్టి గారు ఆయన ఎవరికి అర్థం కాదు, అపరిచితుడు ఆయన. ఓకే, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటారు అట్లా? అంటే నా దృష్టిలో అదే. ఓకే, సీతక్క కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్, కష్టపడుతుంది. హరీష్ రావు గారు అన్న ప్రూవెన్ కదా, ఆయన అనుకున్నది సాధిస్తాం. ఓకే, ఈజ్ ఎ గ్రేట్ వారియర్. మోడీ గారు వెరీ పవర్ఫుల్, ఇండియన్ పాలిటిక్స్ లో పవర్ఫుల్ పొలిటీషియన్. పువ్వాడ అజయ్ కుమార్ గారు వాళ్ళ అంటే ఫాదర్ ద్వారా వచ్చినది. ఓకే, నెపోటిజం కిడ్ అంటారు. అంత పెద్ద మాట అనకపోవచ్చు, కానీ తన లెగసీ తనకు కలిసి వచ్చింది. ఓకే, వాళ్ళ నాన్నగారు లెగసీ కలిసి వచ్చి రాజకీయ నాయకుడు. కష్టంతో రాలేదంటారు, లెగసీతోనే వచ్చారు. కష్టం తర్వాత పడతారు, పట్టణంలో ఎవరు లేరు కదా, అందరూ పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టలే, కష్టం పడతాను కదా. ఓకే, అడ్వాంటేజ్. సో సార్, ఫైనల్ గా మా ట్రస్ట్ స్టూడియో ద్వారా మీ అభిమానులకు కానీ మీ కార్యకర్తలకు కానీ టిఆర్ఎస్ ని ఎన్ని కష్టాలు వచ్చినా వదలకుండా ప్రేమతో భరిస్తున్నటువంటి నాయకులకు కానీ మా ట్రస్ట్ స్టూడియో ద్వారా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి
అందరికి కూడా ఈరోజు ఈ టచ్ స్టూడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయం అనేటువంటిది ఎత్తుపల్లాలు ఉంటాయి. అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. అధికారమైనా ప్రతిపక్షమైనా ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. కేసీఆర్ గారు చెప్పేది కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే ఉద్భవించిన పార్టీ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు, మంచి చెడ్డలో పాల్గొంచుకోవటం బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి కర్తవ్యం. అది అధికారం ఉన్నా అధికారం లేకపోయినా. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయి. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి అవుతారనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది, మీ అందరికి కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. కష్టాల్లో కూడా పార్టీని భుజాల మీద ఎత్తుకొని ఈరోజు పార్టీని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ టచ్ స్టూడియో ద్వారా మీ అందరికి కూడా జిల్లా పార్టీ తరఫున పనిచేసి కష్టపడుతున్న కార్యకర్తలందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తాను. ఇదే ప్లాట్ఫామ్ మీద వార్నింగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? నేను ఎవరికి అన్నెసరీ వార్నింగ్ ఇవ్వాలండి, ఇష్యూను సిచ్యువేషన్ బట్టి వార్నింగ్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ లో కూడా మీరు ఎంతో మంది కార్యకర్తలకు అండగా నిలుస్తూ చాలా మంచి పొజిషన్ లోకి రావాలని చెప్పి మాట స్టూడియో ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సార్.